కృపా సమయం. నేను మిమ్మల్ని చూస్తుంటే మీ ఫేస్ పైన నాకు 24 అనే నంబర్ కనిపిస్తుంది. అంటే ఏంటి? అది నా ఏజ్ 24. మీ ముఖం నేను చూస్తుంటే నాకు ఒక అక్షరం కనిపించింది, ఎం అనే అక్షరం. దేవుడు నాతో మాట్లాడేది. నేను పెడుతున్న స్పిరిచువల్ నేమ్ మోసెస్ అనే పేరు నేను పెడుతున్నా. 100% ఇది ఖచ్చితం. మోసేలకని నిలబడాలని దేవుని ఎదుట ప్రార్థనలు బాగా చేసేవాడిని. నేను మీ పైన చేయి పెడుతుంటే తెలియదు ఎడమ కాల్లో ఒకలాంటి ప్రాబ్లం నేను చూస్తున్నా. మీకు ఎడంకాలు నొప్పానండి. నాకు నేను చెప్పిన సమస్యలు కరెక్టేనా? కరెక్టే. ఎవరు చూడగలుగుతారు మీ ప్రాబ్లమ్స్? యేసయ్య. మా ఫైల్స్ ఎవరు బాధపడుతున్నారు? ఫైల్స్ నేనే. గట్టిగా క్లాప్స్ కొట్టేసాను. మేము పరుద్దాం. సమస్య నాకు చెప్పారా? లేదు, చెప్పలే. ఫైల్స్ ఉందని చెప్పింది ఎవరు? ఏసప్ప. తల్లి, నాకు మీకు పరిచయం ఉందా? లేదు, ఫస్ట్ టైం నేను వచ్చింది. మిమ్మల్ని నేను చూస్తుంటే మీ ఎడమ కాళ్ళు ఏదో జరుగుతా ఉంది. గుంజుతుంది బాగా. ఎప్పుడు దమ్ము వస్తా ఉంటది. బాగా వస్తుంది దమ్ము. మీరు సూసైడ్కి కూడా ప్రయత్నించినారు. 3 సార్లు చేసినాను. బట్ దేవుడు తన దూతను పంపించి మిమ్మల్ని నిలబెట్టడం నేను చూస్తా ఉన్నా. నాకు మీకు పరిచయం ఉందా? లేదన్న, ఇవాళనే వచ్చిన. నేను కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం. మిమ్మల్ని చూస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, ఈమెలో బ్లడ్ తక్కువ ఉంది, నువ్వు ప్రాఫెసీ చెప్పు, నేను కార్యం జరిగించబోతున్నా. ఇది నిజమా తల్లి? తక్కువే ఉంది బ్రదర్. హౌస్ గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈయన చేస్తున్నాను. అందుకే దేవుడు అంటాడు, నేను నీ హౌస్ విషయంలో కార్యం జరిగించబోతున్నా. ఆయన ప్రవక్తగా నేను ప్రవచిస్తున్నా. మీరు హౌస్ గురించి ప్రార్థిస్తున్నట్టుగా నాకు కానీ, నా వాలంటీర్స్ కానీ, నా ఫేస్బుక్ మెసెంజర్ ఎక్కడన్నా చేసినారా? ఎవరికి తెలీదు. ఎవరికి తెలియదు. నన్ను మీరు ఎప్పుడన్నా చూస్తున్నారా? ఎవరిది మాట్లాడేది? దేవుడు. ఏమే ఎడమ కాళ్ళు కూడా ఒకలాంటి ప్రాబ్లమ్. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక గుంట నాకు తెలియకుండా ఫౌండేషన్ కొరకు తీసిన గుంటలు పడిపోయినాయి. మీ కుటుంబంలో సేవకులు నుండొచ్చు. మా హస్బెండ్ సేవకుడు, పాస్టర్ మా వారు. గ్లోరీ టు జీసస్. ఆత్మల పట్ల మీకు భారం ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని సేవ బలంగా చేయాలని ఆశ మీలో ఉంది. నిజమా అబద్ధమా? నిజమే. నిజమే. హల్లెలూయా. మీరు ఎవరినైతే ఒక ప్రవక్తను మీరు ఫాలో అవుతున్నారో అదే ప్రవక్త మీకు విజన్ లో వచ్చి ఆయన మిమ్మల్ని అభిషేకించినట్టుగా కళ కూడా, ఒక దర్శనం కూడా నేను చూస్తా ఉన్నా. అవును, నిజమే. ఫ్యామిలీలో అందరికి అంత ఇంట్రెస్ట్ లేదు దేవుని సేవ అంటే. ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లే. బట్ దేవుడు నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు. వ్యతిరేకతలు నేను వాడబడాలన్న ఆశ మీలో ఉన్నట్టుగా అలాంటి ప్రార్థన మీరు చేస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అవును. ఎంతవరకు నిజం? ఇది చెప్పిన అన్ని దేవుడే చెప్తున్నాడు. ఇదంతా నిజమే. ఒకలాంటి డిప్రెషన్ లో దెయ్యం మిమ్మల్ని పెట్టేసింది. ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో ప్రార్థనకి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకుండొచ్చు, బట్ ఎక్కడ ఎలాంటి క్యూర్ లేదు. అసలు దేవుడు నా పరిస్థితి మారుస్తాడా, లేకపోతే నేను ఇట్లనే చచ్చిపోతానా అనే ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అవునండి, 100% కరెక్ట్ అండి. 18 సంవత్సరాలుగా ఈ దయ్యాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆదత్తి చచ్చిపోవాలనిపించేసి ప్రార్థన చేయగానే ఇప్పుడేమంది? తేలిగ్గా ఉన్నట్టుంది. తేలిగ్గా ఉన్నట్టుంది. ఎవరు నాగమని? నీ పేరు నాకు తెలుసా? నా పేరు నీకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసారా? ఎవరు నీ పేరు చెప్పింది? ఏసీ చెప్పాడు. చెప్పడం మాత్రం కాదు, మీలో కొన్ని సమస్యలు నా ద్వారా మీరు చెప్పడం జరిగింది. అవన్నీ నిజమా అబద్ధమా? ఎంతవరకు నిజం? మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుడు నాకు మీ ఫేస్లో ఒక నెంబర్ చూపిస్తున్నాడు, 2727 అని. 27 అంటే ఏంటి? మై డేట్ ఏజ్ యాక్చువల్లీ దట్ ఇస్ మీ ఏజ్. సో మీ ఏజ్ నాకు తెలుసా? మరి ఎవరికి చెప్పింది? జీసస్. థైరాయిడ్ దేవుడు నార్మల్ అవ్వబోతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిజమా తల్లిది? అవునండి, మీరు చెప్పినవన్నీ నిజమే. నా తలలో ఉన్న సమస్య అది నిజమే. చెప్పినవన్నీ సత్యమే. ఏది ఒక్కటి కూడా అలా పొల్లిపోయింది. గ్లోరీ టు జీసస్. గట్టిగా క్లాప్స్ కొట్టేసాను. మేము పరుద్దాం. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదు. ఎంత కష్టపడి చదివినా ఎక్కువ గుర్తుండదు. ఈ ప్రాబ్లం కూడా మీరు బాధపడుతున్నారు. నిజమా తల్లి? నిజమే. నా పేరు ఏంజల్ హ్యానా ఆలివ్ అండి. నేను నిజామాబాద్ నుంచి వచ్చినాను. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అండ్ మెమొరీ పవర్ లేదు. నేను పాస్టర్కి చెప్పలేదు, కానీ దేవుడు అన్నతో మాట్లాడినారు అండ్ ఇప్పుడు నేను విడుదల పొంది ఉన్నాను. ఇక్కడ వచ్చిన ఒక వ్యక్తిలో టీబీతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇక్కడ వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి? మా అత్తమ్మ. ఈమె టీబీతో తీసుకొస్తున్నట్టుగా నాకు కానీ మా ప్రేయర్ వారియర్స్ కానీ ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు.
కెరియర్లో చాలా ఆటంకాలు, ఈవెన్ మీ ఉద్యోగం గురించి మీరు కొంచెం ఒకలాంటి స్ట్రగుల్ పడుతున్నట్టుగా నాకు తెలుస్తూ ఉంది. 100% నిజమే. ఈ రోజే మా జాబ్ గురించి రిజైన్ చేశాను. దేవుడు అంటే కూడా వాళ్ళకి తెలియదు. తాగి వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యి రోడ్ల మీద తిరుగుతుంటే మీరు ఒక దేవుని దగ్గర దారి బాగుపడతారని ఇలా పట్టుకొచ్చాను. ఇక్కడ పట్టుకొస్తే దేవుడు పిలిచాడు. గీతిగా మీ పేరు గీతిగా ఒకసారి రండి. మీ పేరు నాకు చెప్పారా? చెప్పలేదు. సో మీలో కూడా చాలా టెన్షన్ ఉంటుంది. మీ లెఫ్ట్ లెగ్ లో కూడా ఏదో బరువు నేను చూస్తున్నా. అవును. అది మాత్రమే కాదు, మీ ఎడమ కన్నులో ఏదో ప్రాబ్లం ఉంది. దేవుని పరిచయం చేస్తున్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. పేతుర్ని పిలిచినట్టుగా దేవుడు మిమ్మల్ని పిలవడం నేను చూస్తా ఉన్నా. మీ లైఫ్ లో రెండు ఉన్నాయి, ద బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా. ప్రతిరోజు అపవాది ద్వారా మీరు పీడించబడుతూ ఉంటారు. నిజమే. కిడ్నీలో ప్రాబ్లం కూడా నాకు తెలుస్తుంది. మా నాన్నకుంది. దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ అభిషేకించినారు ఆయన. మీరు కూడా దేవుని పరిచయం చేయబోతున్నారు. వర్షిప్ అనాయింటింగ్ మీ పైన ఉంది. నేను అదే అడుగుతున్నాను అన్నమాట. ఎక్కువ లైక్ స్టీవెన్ లైక్ అంటే యూట్యూబ్లో ఒక వ్యక్తి పాస్టర్ ఉంటాడు, ఆయన నాకు ఎక్కువ ఆయన చూస్తా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాను, ఆ కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం ఉంది, నువ్వు చెప్పు అని. ఈ సమస్య నాకు తెలియదు, ఎవరి చెప్పింది? ఎడమ చెవులో ప్రాబ్లం ఉంది. ఈ బాబుకి 6 months నుంచి ఉందండి, ఆపరేషన్ చేయాలన్నారు. బాబు సమస్య నాకు చెప్పారా? చెప్పలేదు. ఎవరు చెప్పింది? ఎస్ఐ. ఎడమ అంటే ఎడమైందా కుడయిందా? ఎడమే. నిద్రలో కూడా లేచి టక్ 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 మాట్లాడుతూనే ఉంటారు. నిజమా అబద్ధమా? నిజమే. నేను ఎప్పుడన్నా చూస్తారా? నన్ను ఎప్పుడు చూడలే. సో ఇప్పుడు ఈమె గురించి మాట్లాడింది ఎంతవరకు నిజం? 200% నిజం బ్రదర్. గట్టిగా క్లాప్స్ కొట్టేసాను. ఏం పరుద్దాం. నా ద్వారా మాత్రమే కాదు, నా ముందు కొంతమంది ప్రవక్తలు కూడా ప్రవచించారు మీ గురించి, మీరు దేవుని సేవ చేస్తారన్నట్టుగా. ఇది ఎంతవరకు నిజం? 100% ఎంతమంది చెప్పినారు? ఇద్దరు మీతో పాటు. నాకు మీకు పరిచయం ఉందా? బట్ నేను చూస్తుంటే 5 అనే నంబర్ నాకు తెలుస్తా ఉంది, బట్ అదేంటో నాకు తెలియదు. 5 అంటే ఏంటి? 5 years నుంచి నువ్వు మినిస్ట్రీ చేస్తా ఉన్నావు. మీ పైన కాలింగ్, పౌల్ అనే కాలింగ్ మీ పైన ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నావు. చదువులో ఓడిపోయినావు, ప్రార్థన చేస్తే పడిపోతాడంటే నువ్వు నమ్మవు. మీ మమ్మీ ఎప్పుడు చాలా స్లో ఉంటది, మీ నాన్నగారు కొంచెం బక్కగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. మీ ఇంట్లో నేను వెళ్తే డోర్ తీయగానే హాల్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ లో కొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద డైనింగ్ హాల్ కనిపిస్తుంది, అందులో నుంచి రైట్ సైడ్ నేను ఎదురుగా చూస్తే పెద్ద ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. హల్లెలూయా. సులోచన అనే ఒక పేరు దేవుడు చెప్తున్నాడు. గౌ అనే ఒక పేరుతో స్టార్ట్ అవుతుంది, ఇంకొక పేరు కూడా నాకు దేవుడు వినిపిస్తున్నాడు. ఎవరా వ్యక్తి? మా సిస్టర్. ఈ రైట్ సైడ్ లో ఏదో ప్రాబ్లం నాకు కనిపిస్తుంది, నిజమే అబద్ధమా? అది నాకు చెప్పారా? లేదు. ఎవరి చెప్పేది? ప్రభు పేరు కుమార్ అని ఉంటుంది. మీకు 2 పేర్లు ఉన్నాయి. పేరేం పేరు? శ్రావణ్ కుమార్. మీ డైజెషన్, మీ కడుపులో డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంది. ఎడమ చెవులో ఏదో వినిపిస్తా ఉంటది అప్పుడప్పుడు. మీ నాలుక కొరుక్కుంటూ ఉంటాం. కోపం ఎక్కువైనప్పుడు అలాగే చేస్తుంటాను నేను. చెయ్యి కాలు పడిపోతుందేమో అలాంటి డౌట్ కూడా మీకు వచ్చేసింది. వచ్చింది నాకు. ఈ రాత్రి ఏమైంది? ఈ రాత్రి మొత్తం ఫ్రీ అయిపోయింది. దేవుడు నిన్ను కూడా తాకడం నేను చూస్తున్నా. ఫస్ట్ మీకు మినిస్ట్రీ అంటే అసలు ఏమి ఇష్టం లేదు. వెరీ రీసెంట్ గా మీకు కూడా మినిస్ట్రీ చేయాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అమ్మ కంటే నాన్న కంటే దోస్తులు చాలా ఎక్కువ ఇష్టం. ఎవరైతే ముందుగా విడిపించబడిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీ గురించి ప్రార్థన చేస్తే మీరు విడిపించబడ్డారు. ఈమె ఆశ, అది మీ ఆశ. ఇంట్లో కూడా చాలా గట్టిగా అందరిపైన టక్ 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 టక్. Glory to Jesus. Glory be to Jesus. Hallelujah. Mere bosha prakataya basote. Lera basha prakataya marote. Zere bosha prakataya basote le boshataya.
Leberita karonde bosha prakataya basote. Zaramarote bosha prakataya basote. Zati bosha prakataya basote. Lere bosha prakataya mazote. Thank you, Jesus. Mina mazote reboshataya. Father, we bless you. I welcome you, Lord. I give you glory. దయచేసి ఈ యొక్క లైవ్లోకి ముందుకు వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ఈ లైవ్ను షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నా. రేనమా రోటే మొరాటయ మలోటే బోషాటయ రాటయ బారోటే లే మెజాటియా రమాండో వెబరిట కరామజోటే లే బోషాటయ లిబ్రాకటయ మారోండే రే బోషాటయ. Jesus will bless you. Holy Spirit will bless you. I give you glory. I praise you, Jesus. Maridi boshataya marondele boshataya. Father, I give you glory. నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నా. ప్రతి ఆటంకాన్ని, ప్రతి దురాత్మ శక్తులను నీవు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామములో గద్దిస్తూ త్రొక్కివేస్తూ ఉన్నా. తండ్రి, అనుగ్రహించబడిన బిడ్డలు నా దగ్గరికి వస్తారన్నా. నా దగ్గరికి వచ్చి వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేనన్నా. నీ చిత్తములో ఏర్పాట్లు ఉన్నవారు వచ్చే భాగ్యాన్ని దయచేయండి. ఎవరైతే ప్రభా వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ నీ నామములు క్షమిస్తున్న మీరు నువ్వు క్షమించండి. రీనామా రాథయాబా షోటే. ఈ రాత్రి నీ వచ్చి నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పొందుకొంచున్నాం డాడే. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. మలకరాబా షోటే రేబో షాటయాబా షోటే. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father. Marakataya malote boshata. Thank you, Jesus. Hallelujah. Marakataya bashote. Marukoto boshote. Labrakataya. Thank you, Lord. We bless you. I bless you, Jesus. I bless you, Jesus. I bless you. Karabashote reboshataya mazote. Liberate keramazote reboshataya. Labrakataya marote. Marote reboshataya marote. Melbeshe brekete miratia ramazote lebo shataya. Labarinda maronde rebo shaprakataya marote. Vina kusta akrataya malote. Leberite murondo bosho prakataya sete le mindaya. Vina ku rakata rabashote. Thank you, Jesus. We praise you, Jesus. We give you glory. I praise you, Jesus. I praise you, Lord. Thank you, Jesus. 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 Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah. Hallelujah. I greet you in the mighty and powerful name of our Lord Jesus Christ of Nazareth. మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క లైవ్కు ఆహ్వానిస్తూ ఉన్నా. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఒకసారి దేవుని సన్నిధిలో కలిసి మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. సో నా బలము, నా శక్తి, నా భక్తి, నా నీతి, నా ప్రార్థన అంటూ ఏది లేదు, కానీ ఈరోజు నేను ఏమై ఉన్నాను కేవలం ఆయన కృపై ఉన్నా. ఈరోజు మీ మధ్యలోకి మరలా ఆయన కృపతో రావడానికి దేవుడు నాకు కృప ఇచ్చినాడు. దానిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. దేవునికి మాత్రమే కలుగును గాక. మొట్టమొదటిగా ఈ లైవ్, ఒకవేళ నువ్వు మొట్టమొదటిసారికి లైవ్ వీక్షిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం నా కోసం, నీ కోసం, ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని అర్పించి, మరణించి, పాతిపెట్టబడి, తిరిగి లేచి
నీ కోసం నా కోసం తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తూ పరలోకంలో మనకు కావలసిన నివాసాలను ఏర్పరుస్తూ ఆయన తిరిగి రానున్నాడు. కాబట్టి ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉంటే, నువ్వు ఎలాంటి వాడు అయినప్పటికీ సో దేవుడు తన రక్తం ద్వారా మన పాపాలను కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ పాపాలు దేవునితో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించవలసిందిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షించబడి ఒక మంచి మందిరం పరిశుద్ధాత్మతో నింపబడి బైబిల్ను పరిశుద్ధ గ్రంథంగా నమ్ముతూ బోధిస్తూ క్రియారూపకంగా జీవిస్తున్న పరిశుద్ధులు అంటుకట్టబడవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాం. హల్లెలూయా. సో దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడిన దేవుడు కాదు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన నేటికి చూస్తూ ఉన్నాడు. దయచేసి ఈరోజు నీకు విశ్వాసం ఉంటే దేవుడు ఈ లైవ్ అయిపోయేలోపు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. బట్ నువ్వు మాట్లాడాలంటే ఒకటి గమనించండి, నీవు దేవునితో ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పరీక్షిద్దామనో లేకుంటే ఇది సత్యమా అబద్ధమా లేకుంటే ఇలా నువ్వు లేఖనాలను ఏదో అంటే చెప్తున్నప్పుడు ఏదో పరీక్షించాలి, ఇది కాదు అని ప్రూవ్ చేయాలని నువ్వు అనుకుంటే ఈ జన్మలో కాదు కదా, ఇంకా మనకెవరికి కూడా ఎన్నో జన్మలు లేవు. ఒకటే ఒక జన్మ ఉంది. ఎప్పుడు కూడా దేవుని వాక్కును మనం వినలే. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట్లాడగలడు. హల్లెలూయా. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నమ్మితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. త్వరగా ఈ లైవ్ షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నా. గ్లోరీ బి టు జీసస్. దోస్ హు ఆర్ షేరింగ్ ఈ లైవ్ చాలామంది అనేక రకాలుగా షేర్ చేస్తూ ఉన్నారు. దానిని బట్టి ప్రభువుకు మాత్రమే మహిమ కలుగును గాక. సో బ్యాడ్ కమెంట్స్ పెడుతున్న వారిని దేవుడు దీవించును గాక, వారిని క్షమించును గాక. సో ఈ లైవ్ను వ్యతిరేకంగా డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటున్న వారిని దేవుడు క్షమించును గాక. ఏదేమైనప్పటికీ దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. కారాబాషా టయామా రోటే లేబ్రాక టయామా రోటే రెబోషా టయామా జోటే వీనామా జోటే లేబోషా టయామా రోటే కే రిటయామా జోటే లాబ్రాక టయామా షోటే మెల్బెషే prakatayama rote resete tialama zote. We bless you, Jesus. We bless you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. I give you glory. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. Glory be to Jesus. Glory be to Jesus. Jesus, Jesus, Jesus. Hallelujah. Marakataya malote bosha prakataya vasote. Literally, దేవుని శక్తితో నేను నింపబడుతున్నా. Some people, they are filled with the presence of the Lord right now. కొంతమంది దేవుని శక్తితో నింపబడుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. We give you glory, glory. Father, we give you glory. Holy Spirit, we give you glory. Rataya marote bosha prakataya basote. Hallelujah. Bless you, Jesus. So, before hallelujah. Bless you, Jesus. Bless you, Jesus. We bless you, Jesus. Korakataya malote bosha prakataya basote. Vina mazote rebosha taya bashote. Labrakataya marote rebosha taya. Melebosha prakataya marote. Vina marote rebosha prakataya malote bosha taya. Holy Spirit, we bless you. Rina koroto bosho prokoto morataya malote. Velebosa prakataya marote reboshataya. Vebibibi aramama shote lebrekete borona mazote. Bless you, Jesus. Bless you, Holy Spirit. Bless you, Father.
Marakataya marotaya basho terebo shataya. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father. I give you glory. Lord, I pray for your people, O Lord. I pray for your children, O Lord. Lord, bless them, O Lord. Rote morataya marote lebo shataya. ఈ రాత్రి నీ ప్రజలతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దయచేయండి. ప్రతి డౌట్ స్పిరిట్ నీ నామలు గద్దిస్తూ త్రొక్కివేస్తున్నా. I bind every demon right now in Jesus' mighty name. I rebuke every demon right now in Jesus' mighty name. Rataya malote bosha prakataya marote. Veli muja prakataya malote rebo sataya baronde. I don't know. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవాదేవుడు నాకు ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఒక సహోదరి గర్భం ధరించింది. సో చాలా రోజులు డెలివరీ టైం దాటిపోతుంది. మేబీ ఒకవేళ ఆ వ్యక్తి గురించి ఎవరైనా ప్రార్థిస్తున్నారేమో. ఒక సహోదరి గర్భం ధరించింది, డెలివరీ సమయం దాటిపోతా ఉంది, ఇంకా లేట్ అయిపోతుంది, బట్ ఇంకా డెలివరీ అవ్వట్లే. సో దాన్ని బట్టి చాలా బాధపడుతూ ఆ వ్యక్తి గురించి ప్రార్థిస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. బట్ దేవుడు అద్భుతంగా డెలివరీ చేయబోతున్నాడు. సో దయచేసి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లే. దేవుడు ఒక మంచి శ్రేష్టమైన బిడ్డను ఇస్తున్నట్టుగా నేను చూస్తా ఉన్నా. రోటే బొర్రాకథయ మా రోటే రేబో షాతయ లేబ్రొరిటా మా రోటే రేబో షా ప్రకథయ మా రోటే రేబో షాతయ వీనా మా రాతే లేబో షా ప్రకథయ మా లోటే వెబిబి ఆబ్రకథయ మా రోటే. Hallelujah, hallelujah. Bless you, Jesus. Bless you, Jesus. I bless you, Father. I bless you, Father. Rataya marote lebebe shi prakataya mazote. Velebo sha prakataya masote lebo shande. Rataya karote bo sha prakataya. ఆ సహోదరి కరీంనగర్కి చెందిన సహోదరిగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. సో దేవుడు నీ భయపడాల్సిన అవసరం, దేవుడే అద్భుతంగా డెలివరీ చేయబోతున్నారు. సో నేను మీ పాపను నేను చూస్తా ఉన్నా, దాన్ని బట్టి దేవుడికి మేము కలుగును గాక. రథయాబా షోటే. సో నమ్మండి, దేవుడికి అసాధ్యమైన లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. దయచేసి డౌట్ పెట్టుకోకండి, విశ్వసించండి. దేవుడు కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. వరి అవ్వకండి. సో దేవుడు కార్యం జరిగిస్తారు. ఆమేన్. హల్లెలూయా. బ్లెస్ యు జీసస్. Karobosha Tayaba Shote. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. We bless you. Masaka Tayaba Rote. Velbeshe Prakatayama Rote Bosha Tayaba Sote. Lina Marote Kete Bosa Prakatayaba Shote. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Marakataya marote kete bosha prakataya bashote. Rakataya bashote le bosha prakataya bashote. Lele shataya bashote. Rataya bashote rebosha taya marote keremozataya marote. Vama mama shote le bebeshitia prakataya bashote. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. I bless you, Father. I bless you, Father. I bless you, Jesus. I bless you, Jesus. I bless you, Jesus. Thank you, Lord. We give you glory. We praise you. We praise you. We praise you, Father. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. We bless you. Thank you, Jesus. Thank you, Lord. We give you glory. Hallelujah. Marabasho prakataya basho terebo shataya barataya sata. Glory be to Jesus. We praise you, Jesus. Amen. Hallelujah. Hallelujah. We give you glory.
సో ఈరోజు కొద్ది మాటలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. యోబు గ్రంథము 33వ అధ్యాయం 14 నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే, జోబ్ చాప్టర్ 33 వర్సెస్ 14 to 18 ఆన్వర్డ్స్. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ లైవ్ చూస్తున్న తన బిడ్డలతో ఆయన మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. సో కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. 33వ యోబు గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు. జోబ్ చాప్టర్ 33 వర్సెస్ 14 to 18. దేవుడు ఒక్కమారే పలుకును, దేవుడు చూడండి మరలా చదువుతాను. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరుల గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడంట ప్రతి వ్యక్తితో కూడా దేవాతి దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, ప్రతిరోజు కూడా మినిమం ట్వైస్ 2 సార్లు దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఆయన ఏ విధంగా మాట్లాడతారంటే, ముఖ్యంగా కళల ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ యోబు గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. సో దేవుడు మాట్లాడే మాటలనంట మనుషులు కనిపెట్టరు, గ్రహించరు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ ప్రజలు ఆయన మాటను కనిపెట్టలేకుండా ఉన్నారంట. సో ఎప్పుడెప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే, మంచము మీద కునుకు సమయమున, అనగా మంచం మీద పడుకోగానే కునుకుబాటు జస్ట్ ఇలా అనే లోపు కూడా దేవుడు మాట్లాడతాడు. రెండవదిగా మనం చూస్తే గాఢ నిద్ర పట్టినప్పుడు, అంటే గాఢ నిద్రలు ఉన్నప్పుడు, తర్వాత రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. గర్విష్ఠులు కాకున్నట్లు, వారు తలచిన చెడు కార్యాలన్నింటినీ కూడా మానుకున్నట్లుగా, తర్వాత వారు మరణించుకున్నట్లుగా, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించుకున్నట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచునట్టు. సో నశించిపోకుండా తన ప్రజలు జీవించుట కొరకు దేవాతి దేవుడు కళల ద్వారా మాట్లాడుతున్నట్టుగా, స్వప్నము ద్వారా మాట్లాడుతున్నట్టుగా దేవుని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతినిత్యం కూడా దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. స్వప్నములో, కళలో, కునుకుపాటులో, గాఢ నిద్రలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడంట. అయినప్పటికీ తన ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, చాలామంది దానిని కనిపెట్టకుండా ఉన్నారు. సో చాలామంది దేవుడు మాట్లాడితే వారు ఎలా ఆశిస్తారంటే, దేవుడు మాట్లాడే మాట మా చెవులకి వినపడాలని వాళ్ళు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. నిజమే, దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది మనం చెవుల ద్వారా వినగలం, హృదయం ద్వారా గ్రహించగలం. కళల్లో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కళల ద్వారా అయినా కానీ, స్వప్నముల ద్వారా అయినా కానీ, గాఢ నిద్రలో కానీ మనం ఎలా ఉన్నప్పటికీ దేవుడు మాట్లాడాలన్నప్పుడు కొన్నిసార్లు దేవాది దేవుడు థింగ్స్ చూపించుకుంటా, అనగా పరిస్థితులు చూపిస్తూ ఆయన మాట్లాడుతుంటాడు. అయితే మన జీవితంలో వస్తున్న కళలను, అవి ఏ కళలైనప్పటికీ ఆ కళలను ఏ రోజు కూడా మనం విస్మరించకూడదు, అనగా ఇగ్నోర్ చేయకూడదు, వాటిని త్రోసివేయకూడదు. సో చాలామంది మంచి విషయాలు ఏదైనా వస్తుంటే, ఓకే ఇది నాకు జరగబోతుంది, ఈ కళ నెరవేర్చబడబోతుంది అని మనం అనుకుంటాం. ఒక కీడు రాగానే ఇది నాది కాదు, నాకు సంబంధించింది కాదని మనం పక్కన పెట్టేస్తాం. కానీ గమనించండి ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఎలాంటి కళ వస్తున్నా, ఆ కళ ఏమి కళ, దేవుడు ఆ కళలో నుంచి నాతో ఏం మాట్లాడుతున్నాడు, సో ఈ కళను బట్టి నేనేం చేయాలి అనే ఒక జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి.
సో నువ్వు ఎత్తిబట్టి ప్రార్థించాలి వచ్చిన కళను బట్టి. ఒకవేళ కీడు వస్తే నువ్వు దాన్ని బంధించాలి యేసుక్రీస్తు నామంలో. మేలైతే దాన్ని జరుగునట్లుగా ఆ కళ నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. సో దేవుడంట ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. చూడండి, ఒకసారి పలుకుతాడు, మళ్ళీ ఇక్కడ మనం చూస్తే 2 మార్లు పలుకును. ఒకసారి చెప్పింది రెండోసారి దేవాదేవుడు చెప్తూ ఉన్నాడంటే దేవుడు దానిని స్థిరపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా కన్ఫర్మేషన్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. సో దేవుడు ఏ టైంలో అయినా మాట్లాడగలడు. బట్ ఆయన మాట్లాడుతున్నది మనుషులంటే కనిపెట్టలేకపోతా ఉన్నారు. సో కాబట్టి దేవుడు మన జీవితంలో చూపిస్తున్న ప్రతి దాన్ని కూడా మనము కనిపెట్టే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు దానియేలుతో మాట్లాడాడు కళల ద్వారా. సో దానియేలు దాన్ని కనిపెట్టడం జరిగింది. యోసేపుతో దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. యోసేపు ఆ కళలను కనిపెట్టడం జరిగింది. అలాగే నెబుకద్నెజరుతో, తర్వాత అలనాడు రాజులతో కూడా దేవాదేవుడు కళల ద్వారా మాట్లాడారు. వారు రాజులైనప్పటికీ అన్యులైనప్పటికీ కూడా కళల ద్వారా దేవుడు ఈ కళ ద్వారా నాతో ఏదో మాట్లాడాడని వారు నమ్మడం జరిగింది. కాబట్టి ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలు కూడా కళలను చాలా లెక్క చేయకుండా పక్కన పడేస్తూ ఉన్నారు. సో దయచేసి గమనించండి, కళల్ని ఎప్పుడు కూడా అది స్పిరిచువల్ రంగంలో నీకు తెలవకుండా, చాలామంది అనుకుంటే నేనేదో ఊహించుకున్నా కాబట్టి నాకు కళ వచ్చిందని. గమనించండి, ఎప్పుడైతే మనం నిద్రిస్తామో మన శరీరానికి రెస్ట్, మన ప్రాణము, మన ఆత్మ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అనుకుంటాం ఆయా ప్రాంతాల్లో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, ఏదేదో ఎక్కడికెక్కడికో ఊళ్ళకి వెళ్ళినట్లు ఎక్కడో తిరుగుతున్నట్టుగా ఇలా మనకు అంతా అనిపించి మార్నింగ్ తిరిగి లేచేటప్పటికి మనకు ఒకలాంటి ఒక అనుభూతులు మనం ఉండిపోతాం. అనగా ఆ కళలో ఒకవేళ మనల్ని ఎవరన్నా కొడుతున్నా ఆ బాధను మనం అనుభవించి ఆ బాధ ప్రకారం ఏడుస్తారు కొంతమంది నిజంగానే కన్నీరు వస్తూ ఉంటుంది. అనగా కళలో జరిగేవన్నీ కూడా నిజముగా జరుగుతున్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. కారణం ఏంటంటే అది నిజముగా ఆత్మీయ లోకములో, స్పిరిచువల్ రంగంలో అది జరుగుతోంది. కాబట్టి ఆత్మీయ స్పిరిచువల్ రంగంలో దేవుడు చేస్తున్నటువంటి ఆ పనులను దేవుడు నీకు ముందుగానే తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఏది దేవుడి దగ్గర నుంచి వస్తుంది, ఏది అపవాది దగ్గర నుంచి వస్తూ ఉంది, ఏ కళకు ఏది భావం అనేది నువ్వు గ్రహించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. మై సిస్టర్ ఈజ్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. సో దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే మీ జీవితంలో వస్తున్న ఏ కళలను కూడా వాటిని విస్మరించకూడదు, అనగా ఇగ్నోర్ చేయకూడదు, ఏదో వాటిని లెక్క చేయకుండా ఉండకూడదండి. దేవుడు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా కళనిస్తూ ఉంటే, మన జీవితంలో దేవుడు ఏదైనా మాట్లాడుతుంటే ఈ కళ ద్వారా, ఈ భావము ద్వారా దేవుడు నా జీవితంలో ఏదో మాట్లాడుతున్నాడని నువ్వు గ్రహించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. సో అయితే ఈరోజు కొన్ని కళలు, వాటి యొక్క భావాలు, వాటి యొక్క అర్థాలు ఏంటో నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నా. దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నా. సో కళలు, వాటి యొక్క భావాలు అంటే చాలామందికి చాలా రెగ్యులర్గా వచ్చే కళలు, వాటి యొక్క భావాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మనకి చాలామందికి చాలాసార్లు కళలో తిన్నట్లుగా, ఏదో ఆహారాన్ని తింటున్నట్టుగా, లేకుంటే స్నాక్స్ ఏదో తింటున్నట్టుగా, లేకుంటే వారికి ఇష్టమైన వస్తువుల్ని వారు కళలో తింటున్నట్టుగా చాలామంది కళలు వస్తూ ఉంటాయి. సో ఈ కళలు రాగానే మనం అనుకుంటాం, ఓహో ఈ కళ వస్తుందంటే నేను రేపు ఇది తింటానేమో, లేకుంటే ఓకే కళలో నాకు అది వచ్చింది కదా అయితే ఏముందని మనం లెక్క చేయం మార్నింగ్ లేవగానే. దయచేసి గమనించండి, ప్రతిరోజు కూడా మనము నిద్రించే ముందు ప్రార్థన చేసుకోవాలి. నిద్ర మేలుకోగానే కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈరోజు చాలామంది నిద్ర మేలుకోగానే ఏం చేస్తారంటే, వారు మొబైల్ ఎక్కడుంది, వాట్సాప్లో ఏమొచ్చింది, ఫేస్బుక్లో ఏమొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చింది, మెసేజ్లో ఏమొచ్చింది, ఇవన్నీ కూడా వాటన్నిటిని చెక్ చేస్తూ ఉండి వారికి వచ్చిన కళలను కూడా మర్చిపోతూ ఉంటారు. తర్వాత కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత ఆ కళలో దేవుడు చెప్పింది జరుగుతూ ఉంటే, ఇది ఎక్కడో చూసినట్టుగా ఉందే, ఇది ఎక్కడో దేవుడు నాకు ఎప్పుడో ఇది కళ వచ్చినట్టుగా ఉందే, అయ్యో నేను ఇది చేయకుండా ఉంటే బాగుండు అని ఆల్రెడీ అంతా అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఏ రోజు కూడా ఉదయం లేవగానే మనం చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా మనం లేవగానే దేవుని స్తుతించి కొద్ది నిమిషాలు సైలెంట్గా ఉండి, దేవుడు మనకు కళ ద్వారా ఏం చూపించినాడు, మన మేలు కోసం చూపించాడా, లేకుంటే మనము పడిపోతున్నట్టు చూపించాడా, లేకుంటే అపవాది మనం దొంగిలిస్తున్నట్టు చూపించాడు, ఎలా దేవుడు మనకు చూపించాడు, వాటన్నిటిని మనం గ్రహించి
సో మన కళల్లో వచ్చిన కీడును బంధించి మేలు అనుగ్రహించబడేటట్లుగా మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. రైట్. సో ఎప్పుడు కూడా కళల్ని ఇగ్నోర్ చేయకూడదు, ఎప్పుడు కూడా వాటిని త్రోసివేయకూడదు. ఇది దేవుడి దగ్గర నుంచి నాకు వచ్చిన వర్తమానం అని నువ్వు నమ్మాలి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఎప్పుడైనా మన జీవితంలో నిద్రిస్తున్నప్పుడు, ఏ రోజన్నా కలలో నిద్రిస్తున్నప్పుడు ఏ రోజన్నా ఏదైనా ఆహారం తిన్నట్టుగా కానీ వస్తే అది దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ విషం, స్పిరిచువల్ పాయిజన్, ఆత్మీయ విషమును గురించి తెలియపరుస్తూ ఉంది. అది మాత్రమే కాదు, సో ఎవరన్నా మనకు అది పెడుతున్నా, ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి మనకి ఏదో ఆహారం పెట్టినట్టుగా కానీ కల వస్తే దాని అర్థం ఏంటంటే ఆ ప్రజలు, ఆ వ్యక్తి, ఆ మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మనకి ఏదో తప్పుడు సమాచారాన్ని తెలియపరుస్తున్నట్టుగా అది యొక్క ఇండికేషన్ చూపిస్తూ ఉంటుంది. దాని యొక్క భావం ఏంటంటే ఏ వ్యక్తి వచ్చైతే నీకు ఆహారాన్ని పెడుతున్నాడో ఆ వ్యక్తి నీకు ఏం చేస్తూ ఉన్నాడంటే ఏదో వ్యతిరేకమైనది, తప్పుడు సమాచారాన్ని. కొంతమంది కొన్నిసార్లు మనకు నిద్రలో కల వచ్చినప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి ఏదో స్వీట్ పెట్టినట్టుగా లేకుంటే ఏదో ఆహారం పెట్టినట్టుగా మనకు కల వస్తూ ఉంటుంది. ఆ కల రాగానే దేవుడు మనకు చూపిస్తున్న భావం ఏంటంటే ఆ వ్యక్తి ఏదో తప్పుడు సమాచారాన్ని మనకు తినిపించబోతున్నాడు, అనగా తప్పుడు సమాచారాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అని తెలుసుకుని, ఒకవేళ ఆ వ్యక్తి మన జీవితంలో నిజంగా ఒకవేళ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ వ్యక్తి చెప్పే వాటిని మనం లెక్క చేయక అది దేవునికి అప్పచెప్పి మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. సో కలలో ఒకవేళ మనం తింటూ ఉన్నామంటే స్పిరిచువల్ పాయిజన్ అంటే అపవాది మన జీవితంలో ఏదో విషాన్ని కుమ్మరిస్తున్నట్టుగా, విషాన్ని జిల్లుతున్నట్టుగా అర్థం. కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా తిన్నట్టు కలగానే వస్తే మనం వెంటనే ప్రార్థించాలి, దేవుడు ఆ విషయాన్ని విరిచేలాగా. తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి కలలో మనకి ఏదైనా పెడుతూ ఉంటే వెంటనే ఆ వ్యక్తి గురించి ప్రార్థించాలి. ఏ వ్యక్తి మన దగ్గరికి వచ్చి చెడు సమాచారాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒకవేళ ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, కుటుంబాన్ని గురించి, బిడ్డల గురించి, ఆత్మీయ సంబంధమైన విషయాల గురించి ఏ రకమైన విషయాన్ని పెడదామని, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ప్రయత్నిస్తున్నాడు, అది మనం గుర్తెరిగి మనం అది ప్రార్థించి వాటిని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. మూడోదిగా మనం చూస్తే బలహీనతకు నిదర్శనం. ఎవరన్నా మనం కలలో కానీ ఏదైనా తింటూ ఉన్నామంటే ఏదో మనకు బలం వచ్చేస్తాను కాదండి. కలలో ఒకవేళ మనం కానీ తింటూ ఉంటే దేవుడు మనకి ఏం చూపిస్తూ ఉన్నాడంటే ఒక బలహీనత దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థించాలి, ప్రభా ఈ బలహీనత నన్ను, నా కుటుంబాన్ని అనడానికి లేదు ప్రభా, నీ బలము నీ శక్తి నాకు దయచేయండి అని మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. నాలుగవదిగా మనం చూస్తే శరీర ఆశకు నిదర్శనం. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా తినిపిస్తున్నారని కల వస్తుందంటే మనకేదో ఏమంటారంటే ఫ్లెష్లీ డిజైర్స్, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఇచ్చలతో మనం ఉన్నట్లుగా అలాంటివి మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అది మనకు చూపించాడో సో దాని గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా కలలో మనం తిన్నట్టుగా కానీ కల వస్తే సో అది దేవుడు మాట్లాడుతున్నాడని మనం ఎరిగి ఏదో విడిచిపెట్టకుండా మన వెంటనే ఆ యొక్క స్పిరిచువల్ పాయిజన్ దాన్ని విరగొట్టబడేలాగా. రెండోది, ఒకవేళ ఏ ప్రజలైతే మనకి అలాంటి ఆహారాన్ని తినిపిస్తున్నారో వారు చెప్తున్న మాటలు తప్పుడు సమాచారాన్ని గుర్తు చేస్తున్నాయని గ్రహించి వాటి నుంచి దూరంగా వచ్చి ఆ బలహీనత నుంచి మనం బయటకు వచ్చి శరీరాశలో ఒకవేళ మనలో ఏదైనా ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి దాని గురించి మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. తర్వాత రెండవదిగా మనం చూస్తే ఇది చాలామందికి మొట్టమొదటిగా అనేక సార్లు మనం కళ్ళలో ఏదో తిన్నట్టుగా వస్తూ ఉంటుంది, దాన్ని మనం లెక్క చేయం. కానీ దాని యొక్క ప్రభావం మన జీవితంలో చాలా వ్యతిరేకతను తీసుకొస్తూ ఉంటుంది. ఆ వీక్ అంతా కూడా మన జీవితంలో బలహీనత అయిపోతూ ఉంటాం, ఏదో కోల్పోతూ ఉంటాం, ఏదో స్పిరిచువల్ పాయిజన్ అనగా ఆత్మీయ విషయాన్ని మన జీవితంలో సాతాను చల్లినప్పుడు మనం దాని నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క కలభావం నీకు తెలుసుకున్నావో నువ్వు దాని గురించి ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు చూడండి, దేవుడు మాట్లాడుతున్న నా ప్రజలంట జ్ఞానము లేకుండా నశించిపోతా ఉన్నారు. సో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, ఒకసారి ఈ మాట చదవడానికి ప్రయత్నిద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా. ఐ ప్రైజ్ యు జీసస్. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానం విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితు కనుక నేను నీ కుమారులు మరుతును. సో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కాబట్టి ఎందుకు దేవుడి జ్ఞానాన్ని నీకు నాకు ఇస్తా ఉన్నాడంటే
దేవుడు ఎందుకు ఈ జ్ఞానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడంటే నశించిపోవడం ఆయన చిత్తం కాదు. సో కలలో ఏదో తినడం రాగానే ఏదో తింటూ ఉన్నా కదా అని లెక్క చేయకుండా ఉండడం కాదు, కానీ ఆ వచ్చిన కలను బట్టి ఏంటి, ఏ వ్యక్తి వస్తున్నాడు, ఏం పెడుతున్నాడు, అది నిజమా, అది నిజంగా దేవుడి దగ్గర నుంచి వస్తుందా లేకుంటే అపవాది దగ్గర నుంచి వస్తుందా, అది గ్రహించి పరిశుద్ధాత్మ సహాయం కోరి ఆ యొక్క విషయం గురించి నువ్వు ప్రార్థించి ఆ విషయాన్ని విరిచి దేవుడు విరిచేలాగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. తర్వాత రెండవ కళ. కాబట్టి ఎప్పుడైనా కళలో తిన్నట్టుగా వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, దాని గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏ వ్యక్తి వస్తున్నాడు, ఏం పెడుతున్నాడు, మనకి ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ చేస్తా ఉన్నాడు, అది గ్రహించుకుని దానిని విడిచిపెట్టి జాగ్రత్త పడేవారుగా మీరు ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఇతరులతో దెబ్బలాడుతున్నట్టుగా ఒకవేళ కానీ కళలో వస్తే అవి ఆత్మీయ యుద్ధాలకు సాదృశ్యం. కొన్నిసార్లు ఎవరో మనల్ని కొట్టినట్టు, వారిని మనం కొట్టినట్టుగా కళలు వస్తూ ఉంటాయి. ఈవెన్ కళ్ళలో నిద్రపోగానే ఎవరో వచ్చి కొట్టినట్టుగా, మనం వారిని కొట్టినట్టుగా అలా మనకు కళలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు మనకేదో నేర్పిస్తున్నాడు, అనగా ఆత్మీయ యుద్ధానికి దేవుడు నేర్పిస్తున్నాడు, అనగా అపవాది సాతానుతో మనం యుద్ధం చేస్తున్నట్లుగా అది మనం గ్రహించాలి. కాబట్టి సో ఆ యుద్ధంలో మనం వెనుదికి పారిపోవడం కాదు, కానీ యుద్ధంలో నిలబడేటట్లుగా ప్రార్థించాలి. దేవుడు శక్తి ఇచ్చేటట్లుగా సర్వాంగ కవచాన్ని ధరించుకుంటూ, వాక్యాన్ని నమ్ముతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, తర్వాత శత్రువుతో పోరాడే జయాన్ని దేవుడిచ్చేటట్లుగా దేవుని నామాన్ని మయపరుస్తూ, తర్వాత ఏదో శత్రువుతో యుద్ధం చేస్తా ఉన్నాను కదని భయపడడానికి లేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతాను, మీరు యుద్ధం చేయవలసిన అవసరంలా, నేనే మీ పక్షం యుద్ధం చేస్తున్నాను కాబట్టి యెహోవాను ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా ఎవరైనా కొట్టినట్టుగా కానీ, ఎవరితోనైనా మనం కొడుతున్నట్టుగా కానీ కళ కానీ ఎప్పుడైనా వస్తే ఆ కళ నిమిత్తం మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ కళ నిమిత్తం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. సో దేవుని అడగాలి, ప్రభా నేను నిలబడాలి, ఒకటి అనగా నేను నిలబడాలి, నేను యుద్ధములో గెలవాలి, ఈ యుద్ధములో నీవే నన్ను గెలిపించు ప్రభా అని మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా యు మస్ట్ నాట్ గివ్ అప్. ఎప్పుడు కూడా మనం దాని నుంచి పారిపోవాల్సిన అవసరం, నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా సపోజ్ నీ చదువులో ఒకవేళ ఏదైనా వెనకపడిన స్థితిలో ఉన్నామనుకో, ఒకవేళ దేవుడు నీకు ఇది చూపిస్తూ ఉన్నాడు యుద్ధంలాగా, ఎవరో వచ్చి నిన్ను కొట్టినట్టుగా, సో నువ్వు భయపడాల్సిన అవసరంలా, నేను ఓడిపోతున్నా కదా, లేకుంటే నేను వీక్ అయిపోతున్నా కదా అని నువ్వు బాధపడాల్సిన అవసరం, నువ్వు అలాంటి టైంలో నిలబడగలగాలి. సో దేవుడు నీకు ఒకవేళ అలాంటి యుద్ధం చూపిస్తే, ప్రభా నాకు నిలబడే శక్తిని దయచే, ఈ యుద్ధాన్ని జయించే శక్తిని నాకు దయచే, ఈ యుద్ధం నుంచి నేను పారిపోకూడదు, నేను క్విట్ చేయకూడదయ్యా, నేను నిలబడాలి, నేను నిలబడి నీకోసం నేను జయించాలి, నీ సాక్షిగా నేను ఉండాలి ప్రభా అని నువ్వు ప్రార్థించే వ్యక్తిగానే ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఎవరన్నా మనం కొడుతున్నా, లేకుంటే మనం ఎవరన్నా కొడుతున్నా, అలాంటి కళ కానీ మనకు వస్తూ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయ యుద్ధాలు, స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధాలు జరగబోతున్నాయనో లేకుంటే ఆత్మీయ యుద్ధ రంగంలో మనం ఉన్నామనో తెలుసుకోవాలి. సో ఆ యుద్ధానికి మనం సిద్ధపడేవారిగా మనం ఉండాలి. ఆ యుద్ధానికి మనం ఎలా సిద్ధపడతామంటే వాక్యము ద్వారా. ఎప్పుడు కూడా అపవాది ఎలా భయపడతాడో తెలుసా? ఆ అపవాది ఎప్పుడు కూడా వాక్యానికి భయపడతాడు. ఈరోజు దేవుని వాక్యానికి కొంతమంది సేవకులు కూడా భయపడట్లే, కొంతమంది సేవకులు కూడా భయపడట్లా, సేవకుల శిష్యులు కూడా భయపడట్లా. బట్ సాతాను చాలా భయపడుతుందని, దాని సమయం చాలా కొద్దిగా ఉందని సాతాన్ని గుర్తెరిగి చాలా త్వరపడుతుంది, దాని సమయం కొంచెమేనని చాలా త్వరపడుతూ ఉందంట దాని పని అది చేయడానికి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నువ్వు వాక్యాన్ని గుర్తెరిగే వారుగా ఉండాలి, వాక్యములు నిలబడాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, వాక్యమైన రెండంచెలు కలిగిన ఖడ్గాన్ని ఉపయోగించేవాడుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది అయిన సాతాను శోధించినప్పుడు దేవుడు వాక్యముతోనే అపవాదికి సమాధానాన్ని ఇచ్చాడు, జవాబిచ్చాడు, వాక్యం ద్వారా సాతాను ఓడించాడు. కాబట్టి ఎంతగా అయితే నువ్వు వాక్యం ద్వారా నింపబడతావో, ఎంతకైతే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావో, ఎంతకైతే వాక్యానుసారంగా జీవించే వాక్యం వినడం వేరే, వాక్యం ధ్యానించడం వేరే, వాక్యం ప్రకారం జీవించడం వేరే. వాక్యము ఈరోజు 100% మంది వింటూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించేవారు చాలా తక్కువ మంది, వాక్యానుసారంగా నడిచేవారు ఇంకా తక్కువ మంది. కాబట్టి దేవుడు వాక్యాన్ని వినువారి కంటే ఎక్కువగా వాక్యానుసారంగా నడిచేవారి కోసం ఆయన ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి వాక్యానుసారంగా నువ్వు ఉంటే ఈ యొక్క ఆత్మీయ యుద్ధాల్లో నువ్వు తప్పక విజయాన్ని పొందుకోగలుగుతావు. మూడోదిగా మనం చూస్తే
ఎప్పుడైనా కలలో మనం నడుపుతున్న బైక్ కానీ, కార్ కానీ, లేకుంటే మనం వెళ్తున్న బస్ కానీ ఏదో ఆగిపోయినట్టుగా మనకు కల వస్తూ ఉంటుంది. ఆ బండి ఆగిపోయినట్టుగా, మళ్ళీ ఆ బండిని మనం తోసుకెళ్ళినట్టుగా, లేకుంటే ఆ కారు ఆగిపోయినట్టుగా, ఆ కారును తోసుకెళ్ళినట్టుగా, ఇలాంటి కళలు మనం అనేక మార్లు చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క కళకు యొక్క భావము, ఈ కళ యొక్క అర్థం ఏంటంటే, మీ జీవితాన్ని ఎవరికైతే ఈ కళ వస్తుందో ఆ వ్యక్తి జీవితాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా. దయచేసి గమనించండి. సో ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా, నీ జీవితాన్ని నీవు కంట్రోల్ చేసుకోవట్లా, నీ జీవితాన్ని మరింకా ఎవరో దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా దాని యొక్క భావం. ఎప్పుడైనా ఒకవేళ ఏ రాత్రి నీకు ఒకవేళ అలాంటి కళ నీకు వచ్చినా, సో నువ్వు గ్రహించాల్సింది, నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నావు. ఎవరు నిన్ను కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని గుర్తెరిగి నువ్వు ప్రభువుకు ప్రార్థించాలి. ప్రభా, నన్ను ఎవరు కంట్రోల్ చేయడానికి లేదు ప్రభా, నేను కంట్రోల్ చేసుకోవాలా, నన్ను నువ్వు కంట్రోల్ చేయాలి. నేను నీ స్వాధీనంలో ఉండాలయ్యా. నేను ఇంకొక వ్యక్తి జీవితంలో నేను ఉండడానికి లేదు ప్రభా. నేను ఇంకొక వ్యక్తి నా జీవితంలో పని చేయడానికి లేదు ప్రభా అని నువ్వు అనుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఏ రోజైనా దేవుడు ఇలాంటి కళను మనకు చూపిస్తుంటే చాలా జాగ్రత్త పడేవారుగా మనం ఉండాలి. సో ఆ వ్యక్తి మనల్ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడుగా. ఒకవేళ నెక్స్ట్ డే నువ్వు ఒక దగ్గరికి వెళ్తున్నావు, నెక్స్ట్ డే ఒక దగ్గరికి వెళ్తున్న టైంలో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కార్ ఏదో ఖరాబ్ అయిపోయినట్టుగా, ఆగిపోయినట్టుగా నువ్వు చూస్తున్నావు, ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుగా నువ్వు చూస్తున్నావు. కాబట్టి ఆ నెక్స్ట్ డే జరిగే విషయంలో అక్కడున్న వ్యక్తులు లేకుంటే ఎవరో ఒకరు నిన్ను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండబోతున్నారు. అది నువ్వు గుర్తెరగాలి. రెండవది, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో, నువ్వు కంట్రోల్ తప్పిన వ్యక్తులను ఉన్నావని గుర్తించుకోవాలి. కాబట్టి ఆ రోజు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నాలుగోదిగా మనం చూస్తే కొన్నిసార్లు మనం కళ్ళలో నిద్రించగానే గొంతులో పడిపోయినట్టుగా వస్తుంది. ఏదో టప్మని ఇట్లా కింద పడిపోయినట్టుగా, తర్వాత గొంతులో పడిపోయినట్టుగా, కింద పడిపోయినట్టుగా మనకు కళ వస్తూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ కింద పడుతున్నట్టుగా కానీ కళ వస్తే మనము ఉన్న స్థితిలో నుంచి, అనగా చూడండి, ఒక వ్యక్తి మంచి పని చేస్తే ఒక ఉద్యోగంలో ప్రమోషన్ అవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా ఆ ఉద్యోగంలో తప్పు చేస్తే డిమోషన్ అవుతుంది. అనగా ఆ వ్యక్తిని ఉన్న ర్యాంకులో నుంచి కింద పడేసే ప్రయత్నం చేస్తారు. సో ఒకవేళ నువ్వు కింద పడుతున్నట్టుగా కానీ కళ వస్తే దాని అర్థం ఏంటంటే, నీవు క్రింద పడిపోతున్నావు. అనగా నీవున్న స్థితిలో నుంచి ఒకవేళ నీ ఆత్మీయతలో కానీ, లేకుంటే నీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ, లేకుంటే నీ ఆరోగ్య విషయంలో కానీ ఎక్కడో నువ్వు కింద పడిపోతున్నట్లుగా, నీ కళ వస్తున్నట్టుగా నువ్వు గమనించే వ్యక్తిగా నీవు ఉండాలి. సో ఎప్పుడైనా పడిపోతున్నట్టుగా కానీ కళ నీకు వస్తే నువ్వు వెంటనే దేవుని ప్రార్థించాలి. ప్రభా, నేను పడిపోవడానికి వీలు లేదయ్యా, నన్ను నిలబెట్టండి ప్రభా, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. సో అది మాత్రమే కాదు, దాని యొక్క అర్థం ఏంటంటే ఫియర్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నీకు ఉన్న ఆ డిసప్పాయింట్మెంట్ బట్టి, నీ లైఫ్లో జరుగుతున్న ప్రతి విషయాలను బట్టి తెలియని భయం వచ్చేస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, నువ్వు చేసిన తప్పులు బట్టి, పాస్ట్ నీ జీవితంలో వెనక నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ఆ యొక్క పాపపు యొక్క జ్ఞాపకాలు ఆ అపవాది అయిన సాతాను గుర్తు చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి కిందకు పడేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది గమనించి నువ్వు ప్రార్థించేవాడుగా నువ్వు ఉండాలి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, హల్లెలూయా, 24:14, గ్లోరీ బి టు జీసస్, కోరాబాషాటయాబాషోతే మేరేబుషాటయాబాషోతే. నీ ఆత్మకు జ్ఞానం అటిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీ మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. దేవుడికి మహిమ కలుగును గాక. సో దేవుడు ఒకవేళ నువ్వు ఒక మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటే ఎక్కడైనా పడిపోతున్నట్టుగా నీకు అనిపిస్తూ ఉంటే, ఏదో సాతాను, చూడండి గమనించండి, సాతాను నీవు వెళ్తున్న మార్గంలో నుంచి నిన్ను పడేయాలని ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు అంట నీకిచ్చిన ఆశ, నీకిచ్చిన విజన్, నీకిచ్చిన దర్శనమును ఆయన తొలగించే దేవుడు కాదు. నీ దర్శనాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. తర్వాత నీతిమంతుడంట 7 మార్లు పడినా తిరిగి లేపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. సో నువ్వు ఎప్పుడైనా ఒకవేళ పడిపోతున్నట్టుగా కానీ నీ కల వస్తే నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆమేన్. నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఎప్పుడైనా పడిపోతున్నట్టుగా నీకు కానీ కల వస్తే నువ్వు గుర్తెరిగేవాడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. సో దేవుడు
నీకేదో తెలియపరుస్తున్నాడు, నువ్వు ఎక్కడో పడిపోతున్నట్టుగా నీ ఆత్మీయ స్థితిలో, లేకుంటే నీ ఆర్థికపరమైన స్థితిలో, లేకుంటే ఆరోగ్యపరమైన స్థితిలో ఎక్కడో నువ్వు పడిపోతున్నట్టుగా దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు అది గుర్తెరగాలి. దేవుడు నా ఆశను భంగపరిచే దేవుడు కాదు, నా ఆశను నెరవేర్చే దేవుడు. నాకున్న విజన్, నాకున్న డ్రీమ్, నాకున్న కళను నెరవేర్చే దేవుడు. కాబట్టి నన్ను పడవేసే దేవుడు కాదు, నన్ను నిలబెట్టే దేవుడు అని గుర్తెరిగి విశ్వసించి ఆ క్రింద పడవేస్తున్నదేంటో అది గ్రహించి, సో ఒకవేళ మనకి ఏదైనా వ్యతిరేకమైన ఆశలు ఉంటే, శరీరాశ, నేత్రాశ, జీవపటం ఏదైనా ఉంటే వాటన్నిటి నుంచి విడిచిపెట్టి ప్రభువు కోసం మనం నిలిచేవారుగా ఉండి ఆయన సేవలో ముందుకు వెళ్ళేవారుగా మనం ఉంటూ ప్రార్థించేవారుగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎప్పుడైనా కింద పడుతున్నట్టుగా కానీ మనం కల వస్తే దాని విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం వెంటనే ప్రార్థించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. తర్వాత చాలాసార్లు కొన్నిసార్లు మనకి స్కూల్లో ఉన్నట్లుగా, కాలేజీలో ఉన్నట్టుగా, ఒకవేళ విద్యార్థి అయితే వారు స్కూల్లో ఉండి కాలేజీలో ఉండి ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా కళలు వస్తూ ఉంటాయి. ఈవెన్ నాకు చాలాసార్లు నాకు అలాంటి కళలు నా లైఫ్లో రావడం జరిగింది. సో ఒకవేళ మన జీవితంలో కానీ స్కూల్లో ఉన్నట్టుగా, లేకుంటే ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా మనకు కానీ అది కళ వస్తూ ఉందంటే అది దేనికి నిదర్శనం అంటే ఆల్రెడీ మన స్కూల్ అయిపోయింది, ఆల్రెడీ మన ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో కొంతమందికి ఆ ఎగ్జామ్ రాస్తున్నట్టుగా, సో అది ఆ ఎగ్జామ్ వారు చదవనట్టుగా, లేకుంటే హాల్ టికెట్ మర్చిపోయినట్టుగా, లేకుంటే పెన్ మర్చిపోయినట్టుగా, లేకుంటే ఏది ప్రిపేర్ కాకుండా వెళ్ళినట్టుగా ఇలాంటి కళ్ళు వస్తూ ఉంటాయి. ఆ టైంలో చాలా తెలియని టెన్షన్, నిజంగా మనం ఎగ్జామ్ హాల్లో ఉన్నట్టుగా, నిజంగా మనం ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా ఇలాంటి కళలు వస్తున్న టైంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఓహో దేవుడు నాకు ఏదో చూపిస్తూ ఉన్నాడు, అది మనం గుర్తెరగాలి. సో అది ఎందుకంటే ఈ కళ మనకు దేనికే సాదృశ్యం అంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్న పరిస్థితిని డిలే అనగా ఆలస్యం చేయడానికి సాదృశ్యం. దయచేసి గమనించండి. అది మాత్రం కాదు, మెచ్యూరిటీ, ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ గురించి దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ కళ కానీ మనకి ఏ రోజైనా వస్తే మరలా మనం ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా, ఎగ్జామ్స్ రాయవలసిన పరిస్థితి మనకు కనిపించినట్టుగా, హాల్ టికెట్ మర్చిపోయినట్టుగా, పెన్ను లేనట్టుగా, ఇలాగానే ఏదైనా ఎగ్జామ్కి సంబంధించిన కళ మన లైఫ్లో వస్తే మనం గ్రహించాలి మన జీవితంలో ఏదో లేట్ అవ్వబోతుంది, మన జీవితంలో మనకేదో మెచ్యూరిటీ తక్కువ, అనగా మనకి జ్ఞానం లేదు, మనము దాన్ని మనం పొందుకోలేకపోతా ఉన్నాం. అది గ్రహించి మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఆ కళ రాగానే నాకు నిజంగా ఎగ్జామ్స్ వస్తాయి, నేను ఎగ్జామ్ రాసేస్తా అట్లా అనుకోకూడదు. కానీ దీనివల్ల దేవుడు నాకేం తెలియపరుస్తున్నాడు, అలా నీకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, మరలా నీకు ఎగ్జామ్స్ రావాల్సిన అవసరం, దానివల్ల నీకు కళ రావడం వల్ల లాభం ఏంలే. చాలామందికి ఇలాంటి కళ వస్తుంది. నా బీటెక్ అయిపోయిన తర్వాత కూడా చాలాసార్లు ఇలాంటి కళ్ళు వస్తూ ఉండేవి. నేను అనుకున్నాను ఈ ప్రత్యక్షత, ఈ రెవల్యూషన్ నాకు తెలిసేంతవరకు కూడా ఏదో ఎగ్జామ్ ఉంటుందేమో, నేను రాసి పాస్ అయితేనేమో, ఇలా దేవుడు చూపిస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ అది కాదండి. ఒకవేళ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి కానీ మన కళ్ళలో కానీ వస్తే, మనకి ఇంక ఎగ్జామ్స్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి మన చదువు కూడా ముగించబడిన తర్వాత ఇలాంటి కళ కానీ వస్తూ ఉంటే దేవుడు ఆ కళ్ళలో నుంచి మనకి ఏదో నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తూ ఉన్నాడంటే, ఏదో మన లైఫ్లో డిలే అవ్వబోతుంది బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ. మనకు జ్ఞానము లేకపోవడాన్ని బట్టి మనం ఏదో కోల్పోబోతున్నాం, దానివల్ల ఆలస్యం జరగబోతుందని మనం గుర్తెరగాలి. కాబట్టి ఆ కళ రాగానే, ప్రభా నా జీవితంలో ఏదైతే ఆలస్యం అవుతుందో దాని గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నా, అది ఆలస్యం కాక, డిలే కాక, నేను త్వరగా ఇంకొక అడుగు ముందుకు వేసే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా అని మనం ప్రార్థించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. మేబీ నేను స్పీడ్ వెళ్తున్నానా, అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ దిస్? హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? మరోబోషో ప్రకథయ మరో టెలెబోషా తయావసోట్. సో ఒక్కొక్క కళకి ఒక్కొక్క భావము దేవాతి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ కళ రాగానే మనం దాన్ని ఏదో ఇగ్నోర్ చేయకూడదు. ఏదో మామూలు కళగా, ఏదో ఎగ్జామ్ కళ వచ్చింది అయిపోయింది నేను రాసేస్తాలే, లేకుంటే ఏదేదో అలా అనుకోమాకండి. దేవుడు దాని ద్వారా నీ జీవితంలో ఏదో డిలే చూపిస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు దాన్ని గుర్తిరిగి దాని గురించి ఎత్తుపట్టి ప్రార్థించేవాడుగా నువ్వు ఉండాలి. ఏ కళ కూడా ఊరికే రాదు. నువ్వు చాలామంది అనుకుంటా నేను దాని గురించి బాగా ఆలోచించే కాబట్టి నాకు కళ వచ్చింది. నో. కళ నీకు ఇష్టం వచ్చినగా కనడానికి నీకు ఛాన్స్ లేదు.
కావాలంటే మీరు కళని ఇష్టం వచ్చిన కలడానికి ఇష్టం వచ్చిన కళ కనడానికి ప్రయత్నించండి. చాలామంది నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను కళ కంటానండి, అంత లేదండి. అదే వ్యక్తి ఏదో ఒక రోజు ఎవరో వచ్చి తరిమినట్టుగా ఇలా కళ వస్తుంది. నేను ఎప్పుడు అనుకోలేదండి ఇది, నేను ఎప్పుడు ఇది అనుకోలేదు, బట్ నేను అనుకోని కళ నాకు వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం. ఈవెన్ దేవుడు నా జీవితంలో కూడా ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితుల గురించి దేవుడు ఆల్రెడీ నా కళ ద్వారా దేవుడు కొన్ని మాట్లాడినాడు. సో డిమానిటైజేషన్ గురించి దేవుడు నాకు చూపించినాడు 2016 సంవత్సరం. 2016 సంవత్సరం ఎండింగ్లో దేవుడు నాకు చూపించినాడు. 2016, 17 స్టార్టింగ్లో అనుకుంటా ఐ థింక్. సో నేను అప్పుడు యూత్ మీటింగ్ పెట్టినప్పుడు దేవుడు నాకు చూపించాడు, రోడ్డు మీద పాత నోట్స్ అన్ని తీసుకొచ్చేసి వాటిని చింపేసి తగలబెట్టినట్టుగా, కొంతమంది కట్టలు పారేసినట్టుగా, తర్వాత కొన్ని అమౌంట్ అన్నీ తీసుకెళ్ళి ఉన్న పాత నోట్లన్నీ బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగా, తర్వాత గవర్నమెంట్ నుంచి కొన్ని నూతనమైన కలర్ నోట్స్ వచ్చినట్టుగా, ఈవెన్ విత్ డిజిట్స్తో కూడా దేవుడు నాకు చూపించాడు. పింక్ కలర్ నోట్ రాబోతుంది, అది 2000 నోట్. చాలా క్లియర్గా దేవుడు నాకు డ్రీమ్లో నాకు చూపించడం జరిగింది. అది నేను మా యూత్ మీటింగ్లో నేను అది షేర్ చేసుకోవడం జరిగింది. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, మా సంఘస్థులందరికీ కూడా తెలుసు నేను ఎలా చెప్పాను అనేది. సో దేవుడు నాకు అది కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. సో మనం వాటిని లెక్క చేయకుండా ఉండడానికి లేదండి. ఈవెన్ ఈ లాక్డౌన్ కంటే ముందుగా కూడా నేను ఆల్రెడీ మా మినిస్ట్రీలో కూడా నేను దాని గురించి చెప్పడం జరిగింది. ఈవెన్ 2017, 18లో కూడా నేను వాటి గురించి ప్రాఫెసీ చేయడం జరిగింది. సో ఉమ్ములో నుంచి రోగం రాబోతుంది, అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళబోతుంది. రెండోది ఎలా లాక్డౌన్ ఉండబోతుంది, పోలీసు వారు ఎలా అందరినీ కంట్రోల్ చేయబోతున్నారు, వీటన్నిటినీ కూడా దేవుడు బిఫోర్ 2-3 నెలల ముందే దేవుడు మాకు అది చూపించడం జరిగింది. ఏ కంట్రీకి అది ఎఫెక్ట్ అవ్వబోతుంది, ఎన్ని దేశాలు దాని ద్వారా బాధపడుతూ ఉన్నాయి, ఏ దేశానికి ఎలా అది అటాక్ చేయబోతుంది అనే విషయాన్ని కూడా దేవుడు కళ్ళ ద్వారా చూపించడం జరిగింది. కాబట్టి ఏది కూడా మనము మామూలుగా తీసుకోకూడదండి. కొన్నిసార్లు నా లైఫ్లో కళలు వస్తూ ఉంటే దేశం గురించి కానీ, ప్రజల గురించి కానీ, సంఘం గురించి కానీ, బిడ్డల గురించి కానీ కళ వచ్చినప్పుడు నేను దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటాను. సో దేవుడు వాటిని తప్పించేలాగా, ఒకవేళ కీడైతే తప్పించబడేలాగా, మేలైతే అది జరిగేలాగా దాని గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైనా కళ ఇస్తూ ఉన్నాడంటే దానిని ఏదో మామూలుగా కళ వస్తుంది, ఏదో పడుకున్నా కాబట్టి కళ వస్తున్నాయి కదా, ఏదో నిద్రించి లేచినా కాబట్టి ఏదో వచ్చిందిలే అని అలా లెక్క చేయకుండా ఉండమాకండి, విస్మరించకండి, దానిని ఇగ్నోర్ చేయకండి. సో ఆ కళ ద్వారా దేవుడు నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి నేను దాన్ని భావాన్ని నేను ఎరగాలి. ఒకవేళ నీకు భావం తెలిస్తే నువ్వు దాని గురించి ఎత్తిపడి ప్రార్థించాలి. ఒకవేళ తెలవకపోయినా పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు, లేకుంటే ఎవరన్నా స్పిరిచువల్గా ప్రాఫిట్స్ కానీ, లేకుంటే మీ ఆత్మీయ తండ్రి ఎవరన్నా వారిని అడగండి, నీకు చూపించిన కళను యొక్క భావాన్ని తప్పకుండా దేవుడు తెలియపరుస్తాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. సో 5 మనం చూసిన, ఒకటి కళలో తినడం, రెండవది ఇతరులతో దెబ్బలాడుతున్నట్టుగా, తర్వాత మన వాహనాలు ఖరాబ్ అయిపోయి ఆగిపోయినట్టుగా, తర్వాత 4వది మనం చూస్తే క్రింద పడినట్టుగా మనకు కళ వస్తూ ఉంటుంది. 5వది మనం చూస్తే ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా కళ వస్తే, 6వదిగా మనం చూస్తే పారిపోతున్నట్టుగా, ఒక్కోసారి ఎవరి దగ్గర నుంచో పారిపోయినట్టుగా మనకు కళ వస్తూ ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి మనం తరుముతుంటాడు, ఆ వ్యక్తి నుంచి పారిపోతున్నట్టుగా కళలు వస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఇలాంటి కళ కానీ మనకు వస్తూ ఉంటే దాని యొక్క భావం ఏంటంటే, మనకు దేవుడిచ్చిన బాధ్యత, మనకు దేవుడిచ్చిన బాధ్యత నుంచి, ఆయన ఇచ్చిన బాధ్యతలో నుంచి మనం పారిపోతున్నట్టుగా మనం గుర్తెరగాలి. అనగా రైట్ డెసిషన్స్ తీసుకోకుండా మనము త్వరగా వాటి నుంచి మనం పారిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండేవారుగా మనం ఉండాలి. సో ఒకవేళ మనం ఎప్పుడైనా మన డ్రీమ్లో ఒక వ్యక్తి నుంచి మనం పారిపోతుంటే మన లైఫ్లో ఏదో మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అది మనం గుర్తెరగాలి, దాని గురించి మనం ప్రార్థించాలి. ఒకవేళ రెస్పాన్సిబిలిటీస్, దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చిన బాధ్యతల నుంచి మనం పారిపోతున్నామేమో అది గుర్తెరగాలి. తర్వాత మనం ఏ వ్యక్తి గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గమనించండి, తెలియని వ్యక్తుల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం కేవలం దేవుడికి మాత్రం భయపడాలి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా మన కళ్ళలో తరుముతూ ఉంటే ఆ వ్యక్తికి ఎదురుగా నుంచుని నిలబడే వ్యక్తిగా, ఆ వ్యక్తిని తరిమేవారిగా మనం ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి మనల్ని తరుముతున్నాడంటే, మనం పారిపోతున్నామంటే అది మనకు ఏది తెలియపరుస్తూ ఉందంటే, మనకు దేవుడిచ్చిన బాధ్యతలో నుంచి, కుటుంబ బాధ్యత అయినా లేకుంటే ఎలాంటి బాధ్యత దేవుడు మన లైఫ్లో పెట్టినా వాటి నుంచి మనం పారిపోతున్నామేమో,
పారిపోతున్నట్టుగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి నేను రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా నేను రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడంటే నేను పారిపోకూడదు అని నువ్వు గుర్తెరిగి దాని గురించి ప్రార్థించాలి. పారిపోతున్నానండి, నేను తప్పించుకున్నానండి, వాడు నన్ను ఏం చేయలేదని నేను పారిపోయి వచ్చి దాచుకున్నానండి అని అంటే అది మంచి కళ కాదు. అది మంచి కళ కాదు. ఒకవేళ ఎవరు తరుముతున్నా కానీ నువ్వు నిలబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒకవేళ అలాంటి నిలబడిన స్థితిలో నువ్వు ఉంటే కళలో నీ సొంతంగా నువ్వు ఏది చేయలేవు. కాబట్టి దేవుడు నీకు ఏదో తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచో పారిపోతున్నట్టు నీకు తెలుస్తూ ఉంది. కాబట్టి నువ్వు గుర్తెరిగి నువ్వు ప్రార్థించాలి. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన పని, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత, నువ్వు నాకు ఇచ్చిన కుటుంబ బాధ్యత, నువ్వు ఇచ్చిన బాధ్యతల నుంచి నేను ఎక్కడికి కూడా నేను పారిపోకూడదు ప్రభా అని నువ్వు గుర్తెరిగి ప్రార్థించేవాడుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. సో ఎప్పుడన్నా ఇతరుల నుంచి పారిపోతున్నట్టుగా మనకు కానీ కల వస్తే వెంటనే దాని గురించి మనం ప్రార్థించాలి. మనము ఏదో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నట్టుగా, మనకు ఉన్న బాధ్యత నుంచి మనం వైదొలికి పారిపోతున్నట్టుగా దేవుడు దాని గురించి మనకు తెలియపరుస్తున్నాడని గుర్తెరగాలి. అర్థమైందని నేను చెప్పేది? దేవుడికి మేము కలుగునుగాక. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే ప్రతిసారి కూడా లేట్ అవుతున్నట్టుగా కల వస్తుంది. కొన్నిసార్లు కలలో బస్కు లేట్ అయిపోయినట్టు, లేకుంటే స్కూల్కి వెళ్ళడానికి లేట్ అయినట్టు, లేకుంటే ఉద్యోగానికి వెళ్ళడానికి లేట్ అయినట్టు, లేకుంటే మినిస్ట్రీకి వెళ్ళడానికి లేట్ అయినట్టు, ఇలాంటి కళ కానీ మన జీవితంలో ఏదైనా వస్తుందంటే దేవుడు మనకు దాని నుంచి ఏదో నేర్పిస్తున్నాడు. ముఖ్యంగా ఏదో ఆపర్చునిటీస్, అంటే దేవుడు మనకిచ్చే ఆపర్చునిటీస్ మనం కోల్పోతున్నట్టుగా, కొన్నిసార్లు ఫ్లైట్ మిస్ అయినట్టుగా, తర్వాత ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంటాం. ఇలాంటి కళ మనకు రాగానే ఏదో ఆపర్చునిటీ మన లైఫ్లో మనం కోల్పోతున్నాం. అది మనం గుర్తెరిగి ప్రార్థించాలి. ప్రభా, నేను ఏది మిస్ అవ్వడానికి లేదు ప్రభా. సమ్టైమ్స్ దేవుడు ఒకవేళ వివాహం గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, నీకేదైనా రోజు లేట్ అవుతున్నట్టుగా, మిస్ అవుతున్నట్టుగా ఇలా కానీ కల వస్తే నీ వివాహం విషయంలో ఏదో ఆలస్యం అవ్వబోతుంది. కాబట్టి అది గుర్తెరిగి ప్రభా, నేను అది మిస్ కాకూడదు, నా టైంలో, నా లైఫ్లో నాకు ఏ టయానికి ఏది కావాలో నేను అది గుర్తెరిగి నేను అది పొందుకునే భాగ్యాన్ని దయచే ప్రభా అని మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. మిస్ అయిపోతున్నట్టుగా ఉంటే, అయ్యో నేను మిస్ అయిపోయింది, నేను తర్వాత నేను పొందుకున్నానండి, అలా కాదు. కానీ మిస్ అవుతున్నప్పుడు దేవుడు మనకేదో చూపిస్తున్నాడని మనం గుర్తెరిగే వారుగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగా. సో మన లైఫ్లో ఏ కళ వస్తున్నా దానికి ఏదో భావం ఉంది. సో దేవుడు తప్పక దాని గురించి మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఏ రోజు కూడా దాన్ని లెక్క చేయకుండా ఉండకూడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాటను. సో ఎందుకు దేవుడి జ్ఞానాన్ని నీకు ఇస్తా ఉన్నాడంటే, నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారన్నాడు. ఈరోజు నశించిపోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు నీకు ఇది తెలియపరుస్తున్నాడు. ఈరోజు నుంచి ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా కళ్ళలో తిన్నట్లుగా నీకు వస్తే, ఎవరో నాకు స్పిరిచువల్ పాయిజన్ తినిపిస్తూ ఉన్నారు, లేకుంటే చెడు ఇన్ఫర్మేషన్ నాకు కుక్కుతూ ఉన్నారు, లేకుంటే నాకు బలహీనత రాబోతుంది, నా శరీరాశకు నేను లోబడబోతున్నాను గుర్తెరిగి ముందుగానే నువ్వు ప్రార్థించి ఆ అపవాదిని, ఆ కళ్ళలో వచ్చిన కీడును బంధించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. రెండోదిగా మనం చూస్తే ఇతరులతో మనం దెబ్బలాడుతున్నట్టుగా, ఎవరన్నా కొట్లాట చేస్తున్నట్టుగా మనకు వస్తే ఆత్మీయ యుద్ధాలని మనం తెలుసుకోవాలి. దాని యొక్క నిదర్శనం అది మాత్రం కాదు, బలంగా నిలబడే వ్యక్తిగా మనం ఉండాలి. ఉన్న ప్రదేశం నుంచి పారిపోవడానికి లేదు. మనం ఎప్పుడు కూడా వి నెవర్ గివ్ అప్. సో అది మాత్రం కాదు, మనం ఎప్పుడైనా వాహనంలో వెళ్తున్నప్పుడు అది ఆగిపోయినట్టుగా కానీ కల వస్తే, సో దేవుడు దాని నుంచి మనతో మాట్లాడుతున్నాడు. మనము కంట్రోల్ తప్పినట్టుగా, రెండోది మనల్ని ఎవరో కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని అది గుర్తెరిగి దాని గురించి ప్రార్థించే వారికి మనం ఉండాలి. నాలుగోదిగా మనం చూస్తే, క్రింద పడుతున్నట్టుగానే మనకు కల వస్తూ ఉంటే, సో అది మన జీవితంలో ఏదో డిమోషన్, మనం ఉన్న పరిస్థితి నుంచి కింద పడిపోతున్నట్టుగా, ఎవరో మనం పరద్రోయాలని చూస్తున్నట్టుగా, ఆత్మీయంగా, విశ్వాసపరంగా, తర్వాత ఇలాంటివి దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు దేవుని సహాయం అడిగేవారుగా మనం ఉండాలి. ఐదోదిగా మనం చూస్తే, ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నట్టుగా, ఎగ్జామ్స్లో మనం ఏదో పెన్ను ఇవన్నీ మర్చిపోయినట్టుగా, ఎగ్జామ్ రానట్టుగా ఇలాంటి కలగానే మనకు వస్తే మన లైఫ్లో ఏదో డిలే కాబోతుంది. కాబట్టి ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ బట్టి వీటిని గురించి మనం ప్రార్థించే వారుగా మనం ఉండాలి. ప్రభా, నా లైఫ్లో ఏది డిలే అవ్వడానికి లేదు, నీ టైం ప్రకారం ప్రతిదీ నేను త్వరగా మేలైంది పొందుకోవాలి ప్రభా, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆరోదిగా మనం చూస్తే, ఇతరుల నుండి పారిపోతున్నట్టు కల వస్తే, ప్రభా నేను పారిపోయే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా, నేను తరిమే వ్యక్తిగా నేను ఉండాలి. బాధ్యత నుంచి పారిపోయే వ్యక్తిగా నేను ఉండకూడదు, నేను సరైన డెసిషన్ తీసుకుని నేను నిలబడే వ్యక్తిగా నేను ఉండాలని నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. తర్వాత ఒకవేళ ఎప్పుడు లేట్ అవుతున్నట్టు ఎలాంటి కలగాని నీకు వస్తే, ఎప్పుడైనా లేట్ అవుతున్నట్టు ఇలాంటి కళ నీకు వస్తే, నీ జీవితంలో ఏదో ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. కాబట్టి దానిని గుర్తెరిగి
ఏ ఆపర్చునిటీ కూడా నువ్వు మిస్ కాకుండా ప్రతిదీ సరైన టైంలో నువ్వు పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉండేటట్టు నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. సో ఒకవేళ దేవుడు ఒకే కళను మరలా చూపిస్తున్నాడంటే అది నీ జీవితంలో నెరవేర్చబడుతున్నట్టుగా అర్థం. అందుకే దేవుడు ఒక్కమారే పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరంట. దేవుడు పలికినప్పుడు వినరు అని దేవుడు మాట్లాడట్లా, కనిపెట్టరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దేవుడు తన మాటలు చూడండి, ఇర్మియాను మనం చూస్తే, ఏజ్కేల్ మనం చూస్తే, ఏజ్కేల్ మనం చూస్తే దేవాది దేవుడు ఆ లోయలది పెట్టినాడు. ఇర్మియాను మనం చూస్తే కుమ్మరి వాడి దగ్గర తీసుకెళ్ళినాడు. యెషయాను ఈవెన్ యెషయాకు కూడా దేవుడు అలానే, మోషేకి కూడా అలానే. అనగా చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే తన శిష్యులకి కొన్ని పరిస్థితులను చూపించి వాటి ద్వారా మాట్లాడతాడంట. దేవుడు ఒక్కమారే పలుకును 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు మాట్లాడేదాన్ని కనిపెట్టలేరంట. సో మంచము మీద కునుకు సమయమున మనం జస్ట్ ఇలా కునికేటప్పుడు కూడా దేవుడు మనకి ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏదో వెళ్ళిపోయినట్టుగా మనం అనుకుంటాం, ఏదో జరిగినట్టుగా, ఎక్కడో పడుతున్నట్టుగా, లేకుంటే ఎవరో మనం తరుపుతున్నట్టుగా, లేకుంటే ఏదో మనం తింటున్నట్టుగా ఇలా కళలు ఏదో వస్తూ ఉంటాయి. సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మన లైఫ్లో ఏదో జరగబోతుంది, అది గుర్తెరిగి దాని గురించి మనం ప్రార్థించే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. సో మన జీవితంలో ఏ కళ వస్తున్నా దయచేసి గమనించండి. ఎలాంటి కళలు మన లైఫ్లో వస్తున్నా ఆ కళలు కీడైతే అది జరగకుండానట్లుగా, మేలైతే అది త్వరపడి జరిగేలాగా మనం ప్రార్థించాలి. అది మాత్రం కాదు, ఈ 7 కళలు వాటి యొక్క భావాలు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నా. కాబట్టి ఇది మీకు అర్థమైందని నమ్ముతా ఉన్నా. కాబట్టి ఎప్పుడైనా ఎలాంటి కళలు మీ లైఫ్లో వస్తున్నా, ఒకవేళ ఇంకా వేరే ఏదైనా కళలు మీ లైఫ్లో వస్తున్నా, దాని యొక్క భావం ఏంటో పరిశుద్ధాత్మ దేవుని అడగండి. వాక్యం చదవండి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతాడు ఆయన. హల్లెలూయా. సో ఆయన మాట్లాడుతున్న మాటను గుర్తెరిగే వారుగా మనం ఉండాలి. సో దేవుడు మన జీవితంలో ఇచ్చిన కళలు నెరవేర్చబడాలంటే, అనగా ఒకవేళ మంచి కళలు అనుకోండి, మంచి విజన్ అనుకోండి, మంచి డ్రీమ్స్ అనుకోండి, ఆ కళలు నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? సో కళలు నెరవేర్చబడాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ప్రార్థన. ఆమేన్. ఇంకోటి, దేవుడు నీ జీవితంలో ఏదైనా నీకు చెప్పాడంటే, ఒకవేళ నీకు ఏదైనా విజన్ ఇచ్చాడంటే అది తప్పక అది నెరవేర్చబడుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు కొద్ది రోజుల క్రితం నేను చెప్పడం జరిగింది విజన్ అంటే ఏంటనేది. విజన్ అనేది దేవుని యొక్క ప్లానింగ్, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ను, ఆయన వ్యక్తిత్వాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సో ఆ కళ మన జీవితం నెరవేర్చబడాలంటే ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం చూస్తే దేవుడు ఆ కళ నెరవేర్చే వరకు కూడా మనం ఓపికతో ఉండాలి. మూడోదిగా మనం చూస్తే ఆ కళ నెరవేర్చబడేటట్లుగా మనం ఏంటంటే యాక్ట్ చేయాలి. అనగా యాక్ట్ అపాన్ వాట్ గాడ్ షోస్ యూ. నీకేది చూపించాడో దాని పట్ల నువ్వు దానిని నెరవేర్చే వ్యక్తిలాగా ఏది దేవుడు నీకు చూపిస్తూ ఉన్నాడో, సో నువ్వు అది జరిగే విధంగా నువ్వు క్రియారూపకంగా ఉండాలి. హల్లెలూయా. సో ఆయన సమయంలో ఆయన తప్పక దేవుడు నీకు ఇచ్చిన ప్రతి కాలం నెరవేరుస్తాడు. సో కాబట్టి విశ్వాసం ప్రక్కన పెట్టకండి. విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేవారుగా మనం ఉండకూడదు. విశ్వసించి వాటిని పొందుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మొదలుకొని ఒకవేళ మీ లైఫ్లో ఏదైనా కళ వస్తూ ఉందంటే దేవుడు దాంతో ఏదో మాట్లాడుతున్నాడు, ఆ కళ ద్వారా దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడని గుర్తెరిగే వ్యక్తిలాగా నువ్వు ఉండాల్సిందిగా ప్రభుపేట నన్ను మనవి చేస్తా ఉన్నా. సో దేవుడు నాతో చెప్పమని చెప్పిన మాటలు నేను మీతో చెప్పానని నమ్ముతున్నా. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. గ్లోరీ బి టు జీసస్. రోటే బోషా ప్రకతయాబా షోటే. గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా. Hallelujah. Glory be to Jesus. Marabasha prakatayaba rote rebosha tayaba sote. Devil is a liar. ఇంకోటి చాలామంది అనుకుంటారు సాతాన్ నాకు అది చూపిస్తుంది, సాతాన్ అది చూపిస్తుంది. సాతానుకు మన మీద అధికారం లేదు. గుర్తుపెట్టుకోండి, సాతాను మనకి ఏది చూపించలేదు.
సాతాను మనకి ఏది చూపించలేదు. ఎందుకంటే మనం నడిచే దేవుని మందిరమై ఉన్నాం. దేవుడే మనకేది తెలియపరుస్తున్నాడు. ఒకవేళ అపవాదికి సంబంధించిన క్రియను ఏదైనా దేవుడు చూపిస్తుంటే దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని, రెండోది విశ్వాసంతో, ప్రార్థనతో, వాక్యముతో దాన్ని జయించాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. లార్డ్స్ ఆఫరింగ్, ఈరోజు కానుక లేకుంటే శ్రేష్టమైన అర్పణ, పరిచయ నిమిత్తం ఒకవేళ మీరు ఎవరైనా చేయాలనుకుంటే, ఇది ఎవరికి అన్యులకు కాదు, రెండవది వ్యతిరేకించేవారికి కాదు. ఈ పరిచయం అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి ఇది ఒకవేళ నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే, ప్రభు పనిలో నేను కూడా సహకారం అందించాలని ఆశపడితే మీ వంతు సహకారాన్ని అందించండి. దాని తర్వాత నేను మీ గురించి ప్రార్థించబోతున్నాను. హల్లెలూయా. కృపా సమయం, దైవ కృపా సమయం, దేవుని దివ్యవరం.
జీసస్. హల్లెలూయా. మరకథయ మరోటే రేబోషా ప్రకథయ బసోట్. ఫాదర్, ఐ ప్రే ఫర్ యువర్ పీపుల్ ఓ లార్డ్. నన్ను బలపరచువని నేను సమస్తం చేస్తాను. ఇచ్చిన బిడ్డలను దీవించి ఆస్వాదించండి, వేయంతల ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాకు ఇచ్చిన ప్రాఫిటిక్ పార్ట్నర్స్ను, ఇచ్చిన ఆత్మ బిడ్డలను, సహకరిస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి పొందుకొంచున్నాం డాడీ. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. సో దేవుడికి మహిమ కలుగును గాక. ఐ వాంట్ టు క్యాన్సల్ యువర్ డ్రీమ్స్. చెడు కళలు ఏదైతే మీ లైఫ్లో ఇప్పటి వరకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయో దాని ద్వారా మీ లైఫ్లో ఏదైతే డిలే అవుతా ఉందో ఆ కళలన్నింటినీ ఈ నైట్ నేను బ్రేక్ చేయాలని ఆశపడుతున్నా. సో దయచేసి మీ హృదయం పైన చేపెట్టుకొని ఈ స్క్రీన్ టచ్ చేయడానికి ప్రయత్నించండి. సో దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. మీకు కళ ద్వారా దేవుడు చూపించిన కీడు తొలగిపోబోతుంది, మీరు అనుగ్రహించబడబోతుంది. ఇన్ ద మైటీ అండ్ పవర్ఫుల్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. ప్రభు, మీరు ఇచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం. ఈ బిడ్డలో ఉన్న ప్రతి కీడును, ఆ కళ ద్వారా మీరు చూపించిన ప్రతి కీడు యేసు నామములో తొలగిపోవును గాక. ఆ స్పిరిచువల్ పాయిజన్, ఆ లేట్, ఆ డిలే, తర్వాత ఆ బ్యాక్ స్లైడింగ్, తర్వాత ఆ లైఫ్లో వారి జీవితంలో ఉన్న ప్రతి అబ్స్టాకల్స్ నీ నామములో బ్రేక్ చేస్తున్న కళ ద్వారా వచ్చిన ప్రతి కీడు తొలగించబడును గాక, మేలు అనుగ్రహించబడును గాక. యేసు క్రీస్తు నామములో బిడ్డలందరి కళలు శ్రేష్టమైన నీవు చూపించిన విలువైనవన్నీ నీ నామములో నెరవేర్చబడును గాక. అపవాది యొక్క కుయుక్తులన్నీ కుప్పకూల్చబడును గాక. కళ ద్వారా, దర్శనం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తూ నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొంచున్నాం డాడీ. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. రోటే బోషా ప్రకటయ మజోట్. సో ఈరోజు కొంతమంది గురించి దేవుడు నాతో మాట్లాడితే నేను మీకు తప్పకుండా మీ గురించి కొంతమంది గురించి నేను ప్రవచించబోతున్నా. సో దేవుడికి మాత్రం మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడితే నేను మీతో మాట్లాడగలుగుతాను. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా. ఆమేన్. God bless you all. Korabasha prakataya marote lebosha taya mazote. Merebosha prakataya basote. యూట్యూబ్లో చూస్తున్న ఒక సహోదరు, మీ పేరు స్వప్న. యు ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్. సో మీ హృదయాన్ని ఎవరో చాలా బాధపరుస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీరు చాలా హృదయంలో చాలా వేదనతో ఉన్నట్టుగా, సో మీ హృదయం చాలా గాయపరచబడింది. దాని నిమిత్తం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో దేవుడు మీ కన్నీరు ఆయన తొడవబోతున్నాడు. సో మీ హృదయంలో ఉన్న వేదన అంటే దేవుడు తొలగించి గొప్ప సమాధానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరకతయ బషోటే లెబోషాతయ వెబిబి లా ప్రకతయ మరోటే బెరిటియా రబషోటే రెబోషాతయ లేబ్రిట కరమరోటే లెబోషాతయ విన్ మసకటియా రబషోటే kita rabashote leboshataya. Thank you, Jesus. I praise you, Jesus. I praise you, Father. Barakataya maruti lebrita marataya bashote viparuta kalamazati ya rabashote. Thank you, Jesus. We praise you, Jesus. So దేవుడికి మహిమ కలుగును గాక. Thank you, Father. We bless you, my Jesus. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. We praise you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. We praise you, Jesus. Latayaba shatayaba. Latayaba shatayaba rotayaba shote. Velperita burakatayama rote lebo shataya. రేబ్రేకేటే బోచాటి అరాబషోటే. గ్లోరీ బి టు జీసస్. దేవుడికి మహిమ కలుగును గాక. మారే బ్రోకోట బషో ప్రకటయ బషోటే. ఈ నైట్ చాలామంది దేవుడు మాట్లాడబోతున్నాడు. అది దేవుని మాట అని మీరు గుర్తెరగబోతున్నారు. హల్లెలూయా. ఆయన సేవకుడిగా నేను ప్రవచిస్తున్న యేసుక్రీస్తు నామములో మాసా ప్రకటయ బరోటే లెబోషాటయ. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యూ జీసస్. మాకటారా బషోటే రెబోషాటయ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Korakataya barote leboshataya. Thank you, Jesus. We praise you, Jesus. Kina marota labashataya basote. Lebrita karamarote leboshataya. Thank you, Jesus.
Masho prakataya basote. Mashoto brokotaya basote. Melbeshe prakataya marote reboshataya. Thank you, Jesus. I praise you, Jesus. Jesus, I praise you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. I give you glory. Thank you, Jesus. Thank you, Jesus. My Jesus. Thank you, Father. We give you glory. Thank you, Jesus. Thank you, Lord. Mashuta rabashataya basot. Thank you, Jesus. We give you glory. సో ఈరోజు నుంచి కళలను లెక్క చేయకుండా ఉండకండి. సో దేవుడు దాని గురించి ఏదో మనకి తెలియపరుస్తున్నాడు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలి. ఆమేన్. గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ చేపెట్టుకుని నేను ప్రార్థించబోతున్నా. ఒకవేళ మీ భార్య గురించి, భర్త గురించి ఒకవేళ ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ చేపెట్టుకోండి. నేను ప్రార్థించబోతున్నా. దేవుడు తాకబోతున్నాడు. ఈ నైట్ దేవుడు కళ ద్వారా మాట్లాడబోతున్నాడు. దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యు గ్లోరీ. కోరాబరకథయ మరో టెలెబోషాటయ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ప్రియబిడ్డలందరిని బట్టి స్తోత్రం. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బలహీనతని నామలు గద్దిస్తూ త్రొక్కివేస్తున్నా. ప్రతి జ్వరము, ప్రతి సిమ్టమ్స్ని నామలు బంధిస్తూ త్రొక్కివేస్తున్నా. కుటుంబాలు నీ రక్షణ యేసు నామలు విడుదల చేస్తున్నా. శరీరానికి స్వస్థతని యేసు నామల్లో ప్రకటిస్తున్నా. ప్రవచన స్వస్థత కలుగుని కాక యేసు నామల్లో ఆజ్ఞాపిస్తున్నా. ప్రభు బిడ్డను ముట్టి స్వస్థపరచండి. శరీరానికి స్వస్థత కలుగును గాక, ఆత్మకు రక్షణ కలుగును గాక. ఆర్థికంగా ఎంతమంది చితికిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారు, బిడ్డలను ఆదరించమని ప్రార్థిస్తున్నా. గొప్ప సమృద్ధి బిడ్డలకు అనుగ్రహించండి. లిటబరా కటియారా మజూ టెలేబో షాటయ వేరమ రూట బషా ప్రకటయ బసూట్. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. ఈవెన్ కొంతమందికి దేవుడు ఆన్ ది స్పాట్ దేవుడు విజన్స్ చూపిస్తూ ఉన్నాడు. మాల్కరా ప్రకటయ బరో టెలేబో షా ప్రకటయ బసూట్ వేరే బుషా ప్రకటయ మరోటి. ప్రభా నువ్వు మాట్లాడే దేవుడు, దర్శనం ద్వారా నీ ప్రిబిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. ప్రతి స్థితిగతులు మార్చబడిన గాక, ఆ నీరు ఆ ఆయిల్ని రక్తముగా మార్చబడిన గాక, నీ అభిషేకం దిగును గాక. ప్రతి బలహీనతను, ప్రతి కరోనా, ప్రతి ఆ యొక్క దురాత్మని నామలు గద్దిస్తూ త్రొక్కివేస్తున్న నేర్చున్నాములు ఇప్పుడు విడుదల కలుగును గాక, ఇప్పుడు స్వస్థత కలుగును గాక. బిడ్డలు గొప్ప సాక్ష్యంతో వచ్చుదురు గాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ ఆయిల్ అప్లై చేసుకుంటుండే వాటర్ తాగుతా ఉండండి. ఒకసారి మీ శరీరాన్ని పరీక్షించుకొని ఎక్కడ బలహీనతుంటే అక్కడ చూడండి. ఆల్రెడీ దేవుడు గడ్డలు కూడా కరిగించినాడు. దేవుడికి అసాధ్యమైనది లేదు, దేవుడికి సమస్తము సాధ్యమే. ఆమేన్. త్వరగా పరీక్షించుకోండి. గ్లోరీ బి టు జీసస్. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యు జీసస్. రా టయాబషో టెలెబోషా టయాబసోటే. సో గడిచిన లైవ్లో దేవుడు చేసిన కార్యాలు ఇప్పుడు ఏదైనా దేవుడు మిమ్మల్ని తాకి మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. హల్లెలూయా. బ్లెస్ యు జీసస్. కోరాబరటయాబా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మాకటయాబషోటే బుషాటయాబషోటే రటయాబషోటే. స్వాతి ఈ యూట్యూబ్లో లైవ్ చూస్తున్న సహోదరి స్వాతి. సో దేవుడు మిమ్మల్ని తాకడం నేను చూస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకుతా ఉంది. మీ కుటుంబంలో దేవుడు గొప్ప నెమ్మదిని, గొప్ప శాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈవెన్ అది మాత్రమే కాదు, మీ గృహంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. యూనో దేవుడు అతి త్వరలో మీ కుటుంబంలో శ్రేష్టమైన ఘనకార్యం దేవుడు ఏర్పరిచిన ఒక మంచి విందు జరగబోతుంది.
Hallelujah. Korabarataya bashote leboshataya. Thank you, Jesus. Koratia lamazote reboshataya. Thank you, Jesus. We give you glory. సో ప్రార్థించండి, దేవుడు మీ జీవితంలో శ్రేష్టమైన అనుగ్రహించబోతున్నాడు. గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా. కోరమరతయ బషోte leboshataya. Melbeshi prakataya marote boshataya. Thank you, Jesus. Thank you, Jesus. Merita basho prakataya basote. Glory be to Jesus. Glory be to Jesus. Testimonies వస్తా ఉన్నాయి, దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. Glory be to Jesus. 2 days back I got affected by viral fever, but it lasted only for 2 hours. Thank you, Jesus. Glory be to Jesus. దేవుడికి మహిమ కలుగును గాక. Hallelujah. Marupusha prakataya bashote. La praka. Thank you, Jesus. షాప్రకతయ బషోటి. ఈ లైవ్ చూస్తున్న దేవుని సేవకులను దేవుడు తాకడం నుంచి చూస్తున్నా. అన్య భాషలతో మీరు నింపబడుతూ ఉన్నారు. సో దేవుడు మీ జీవితాన్ని మీ మీ పరిచయం పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని మీ పరిచయం ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. బలమైన దేవుని కార్యాలు మీ లైఫ్లో జరగబోతున్నాయి. మీ సంఘాన్ని దేవుడు పరిశుద్ధాత్మతో రగిలించబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారు దేవుని సేవకులుగా, మీ సంఘము దీవించబడబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కోరాబషాతయ బషోటి మాక్రతయ బషోటి మాజిపుషా ప్రకతయ మరోటి మేబిరా ప్రకతయ మరోటి లెబుషాతయ. Thank you, Jesus. We give you glory. I praise you, Jesus. Shataya marotaya bashotaya bashote libra kataya bashote lebusataya. Thank you, Jesus. Thank you, Father. We give you glory. Mazipurataya marote vebeti keramasote lebusataya. Thank you, Jesus. మీకు ఏదైనా ప్రార్థన విన్నపాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు 9864646417 9864646418 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. తర్వాత సోషల్ మీడియాలో మీరు ఫాలో అవ్వాలని ఆశపడితే జీజేసీఎం ఇండియా అని సెర్చ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏదైనా మీరు ఆఫరింగ్ పరిచయకు ఇవ్వాలని ఆశపడితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే గూగుల్ పే, ఫోన్పే ద్వారా 9599333377 అనే నెంబర్కి మీరు సహకరించవచ్చు. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే మాత్రమే మీరు చేయగలిగితే మాత్రమే చేయండి, లేకుంటే నో ప్రాబ్లం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గ్లోరీ బి టు జీసస్. Maroposha prakataya mazoti melbeti karamazoti. Thank you, Jesus. I praise you, Jesus. Hallelujah. Thank you, Father. We give you glory. Thank you, Jesus. 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 Korakataya vasho telebushataya. Melkerebusha prakataya vashote. Thank you, Jesus. Korakataya vashote lebushataya. Thank you, Father. We give you glory. So దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. ఈ యూట్యూబ్లో చూస్తున్న వారు ఈ పేజ్ను, ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో చూస్తుంటే ఈ యొక్క పేజ్ను లైక్ చేయండి, ఫాలో చేయండి. సో ప్రార్థించండి. ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు సూపర్ న్యాచురల్ మిరకల్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు స్వస్థతల గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు నీకు విశ్వాసం అంటే నీ విశ్వాసం చొప్పున దేవుడు తన కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి సండే 2 సర్వీసులు ఉన్నాయి. మార్నింగ్ 8 to 10 o'clock, 10 to 12 o'clock. ఈవినింగ్ స్పెషల్ సర్వీస్ ఉంది, కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సో దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక.
ముఖ్య గమనిక, మీకు ఏదైనా ప్రార్థన విన్నపాలుంటే 9864646417 9864646418 అనే నంబర్లకు మాత్రమే ఫోన్ చేయండి. ప్రార్థన యోధులు మీ గురించి ప్రార్థిస్తారు. రెండోది 9599333377 అనే నంబర్, అది కేవలం గూగుల్ పే, ఫోన్పేకి మాత్రమే. మీరు దానికి ఎన్ని ఫోన్లు చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి దయచేసి ఆ నంబరు, ఈవెన్ ఆ 2 నంబర్లు కూడా నా దగ్గర ఉండవు. దయచేసి గమనించి ప్రార్థన యోధులు మీకు ప్రార్థన చేస్తారు కాబట్టి ప్రార్థన చేయించుకోవచ్చు. హల్లెలూయా. మై జీసస్, గ్లోరీ బి టు జీసస్, గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. రేటే బుష ప్రకథయ బషో టెలే బుషట. థ్యాంక్ యూ జీసస్. టెస్టిమనీ. మా ఇంట్లో స్వాతి చెప్తున్నారు యూట్యూబ్లో టెస్టిమనీ. మా ఇంట్లో నా చిన్నప్పటి ఒక్కరోజు కూడా పీస్తో ఉన్నది లేదు అన్న. డైలీ ఏదో రకంగా గొడవలు, చిరాకులు ఉంటాయి. ఎంతో బాధ నా లైఫ్లో, ఫ్యామిలీ గురించి. థ్యాంక్ యూ అన్న ఫర్ ప్రాఫసీ. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. తల్లి, దేవుని స్తుతించండి, దేవుని కార్యాన్ని నమ్మండి. దేవుడు మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప నెమ్మదిని, గొప్ప క్షేమాన్ని, గొప్ప సంతోషాన్ని, దేవుని రక్షణను మీ కుటుంబంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. గొప్ప సాక్ష్యం రాబోతుంది. దేవుని మాట నమ్మండి. ఆయన తన వాక్కు కొలది తన సేవకుని మాట నేను రూఢిపరుస్తానన్న రీతిగా నేను ప్రవచించిన ప్రవచనాన్ని, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆ మాటను నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబంలో సమాధానం ఇచ్చును గాక. గొప్ప నెమ్మదిని, శాంతిని దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్, గ్లోరీ బి టు జీసస్. లా ప్రకథయ బషో టెరెబో. చూడండి, దేవుడు ప్రతి కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. వాళ్ళకున్న పరిస్థితులు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆదరించబడుతున్నారు. సో ప్రవచించబడంట సంఘముతో, తన బిడ్డలతో ప్రవచిస్తున్నారు. ఏమనంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లుగా. కాబట్టి సో ప్రవచనాన్ని మనం తప్పుగా ఎంచడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీ సంఘంలో ఆయన రాస్తూ ఉన్నాడు. ఏమని ఎఫెసీ సంఘంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఎఫెసీలకు రాసిన పత్రికలు. సో కొంతమంది ప్రవక్తలుగా, కొంతమందిని అపోస్తులుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని సేవకులుగా, కొంతమందిని సువార్థికులుగా, ఇలాగ 5-fold మినిస్ట్రీ గురించి దేవుడు మాట్లాడాడు. సో దేవుడు తన ఇచ్చిన నడిపింపు కొలది, దేవుడు తన ఇచ్చిన పిలుపు కొలది దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకండి. సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకోమాకండి దయచేసి. సో నమ్మితే నువ్వు పొందుకుంటావు. దేవుడే మాట్లాడుతావు. నమ్ముట నివల్లి నమ్మవారికి సమస్తం సాధ్యమని. దయచేసి వారి విశ్వాసులు వారు వెళ్తున్నప్పుడు వారికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయమాకండి. ఒకవేళ అలా చేస్తే మీకు లాస్ తప్ప వారికి ఏమీ లాస్ ఉండదు. దయచేసి గమనించండి. సో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎవరు భయపడకండి, బాధపడకండి. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. ఈ రాత్రి నుంచి వచ్చే ప్రతి కళ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఆ కళలన్నీ కూడా చాలా జాగ్రత్తగా కళలను తీసుకోండి, నోట్ చేసుకోండి. కీడొస్తే దేవుడు తొలగించబడేలాగా, మేలైతే అది నెరవేర్చబడేలాగా తీసుకోండి. దేవుడు మీకు కళ్ళలో మాట్లాడబోతున్నాడు. నెక్స్ట్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు మీ సాక్ష్యాన్ని షేర్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. ఆల్రెడీ నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, దయచేసి పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జేమ్స్ దినకరన్, దేవుడు మీ సంఘాన్ని దీవించును గాక, మీ కుటుంబాన్ని దీవించును గాక. రజిత, మీలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి జ్వరాన్ని, ప్రతి సిమ్టమ్స్ని యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ త్రొక్కివేస్తున్న స్వస్థత కలుగును గాక. రేటేబో షాప్ర కటయా మాసు టెలేబో షాటయ. థ్యాంక్ యూ జీసస్. బిడ్డలందరూ దీవించబడుదురు గాక, బిడ్డలందరూ ఆస్వాదించబడుదురు గాక, వారి అక్కర్లన్నీ తీర్చబడును గాక, వారి అవస్థలన్నీ తీర్చబడును గాక, గొప్ప సాక్ష్యాలు వచ్చును గాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవాతి దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, ప్రవక్తగా దేవుడు నన్ను పిలవడం, అది మాత్రమే కాదు, దేవుడు తన కృపను బట్టి దేవాతి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. అనేకులు రక్షించబడతా ఉన్నారు, స్వస్థతను అనుభవిస్తూ ఉన్నారు, దురాత్మ శక్తుల ద్వారా పీడించబడుతున్న వారు విడిపించబడతా ఉన్నారు.
అనేకుల జీవితాల్లో ఈ పరిచయం ద్వారా దేవాతి దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఈ పరిచయం నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే నువ్వెందుకు దీవించబడకూడదు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించితే ఈ పరిచయం నీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు సువార్త విషయంలో సహకరించాలని ఆశ నీలో ఉంటే సువార్త నిమిత్తమే స్వస్థత ఉచితమే, అద్భుతాలు ఉచితమే, వాక్యం ఉచితమే. కానీ ఇలాగ అనేకులకి సత్య సువార్తను పంచాలంటే, ప్రసార మాధ్యమాల ద్వారా మేము పంచాలంటే ఖర్చు ఎంతైనా తప్పనిసరి, ధనం ఎంతైనా అవసరమే. నీవు కూడా ఈ పరిచయంలో ధనాన్ని విత్తాలని ఆశ్రయంలో ఉన్న ఒక టీవీ పరిచయం స్పాన్సర్ చేయడానికి నువ్వు ముందుకు వస్తే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది నీ వంతు సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దిస్ ఈజ్ ప్రాఫెట్ డాక్టర్ ఎన్ జోసెఫ్, గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. లక్షలాది మందికి సువార్తను అందించుటకై మీ వంతు ఆర్థికంగా ఈ పరిచయను ప్రోత్సహించండి. మా సురక్షితమైన వెబ్సైట్ ద్వారా మీ కానుకలను ఆన్లైన్ ద్వారా వెనువెంటనే పంపించవచ్చు. మా వెబ్సైట్ www.gjcm.in. డొనేట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి మీ వివరములను తెలియపరిచి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, గూగుల్ పే మరియు యూపీఐ ద్వారా కూడా మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెనువెంటనే మీ వంతు సహకారాన్ని అందించి దైవాశీర్వాదాలు పొందండి. లక్షలాది మందికి సువార్తను